శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. గురువుగారు మనకి గత 2 ఎపిసోడ్స్ నుంచి కూడా అంటే ఇంతవరకు మనం విననివి, మనం విన్నా కూడా మనకి ఇంకా దాని మీద నమ్మకం కుదరనటువంటి ఎన్నో రహస్యమైనటువంటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఎవరైతే శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారో, ఎవరైతే ధ్యాన సాధకులు, యోగ సాధకులు ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ ఆ పరమపదాన్ని చేరుకోవాలని తపిస్తుంటారో వారందరికీ ఉపయోగపడే విషయాలు మనందరికీ అర్థమయ్యేలాగా వారి యొక్క 40 సంవత్సరాల యోగ సాధనని, వారి యొక్క జ్ఞానాన్ని మనం పంచుతున్నారు. మరి ఈ రోజున మన అదృష్టం కొలిది గురుగారు మనకి మరికొంత సమయాన్ని కేటాయించారు. మరి సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఈరోజు మన సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం గురుగారు. అంటే గతంలో మనం మాట్లాడుకున్న విషయాల్లో అనుకోకుండా ఎన్నో రహస్యాలు బయటకు వచ్చేసినాయి గురుగారు. అంటే ఇవన్నీ అందరూ చెప్పరా అని కూడా డౌట్ చాలామందికి. ఇవన్నీ మీరు ఎందుకు చెప్పారండి అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు మిమ్మల్ని. ఇప్పుడు ఒకటి కదండి, మనం చెప్పకపోతే విషయం ఏమైపోతుంది? మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ముఖ్యంగా ఉన్నటువంటిది ఏమంటే ప్రతి విషయాన్ని కూడా రహస్యము ఇది ఎవరికి చెప్పకూడదు అని దాచేస్తారు. అవి రహస్యమే. అంత మాత్రం చేత మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని దాచేస్తే దాని పరిస్థితి ఏంటి? మీ తర్వాత ఎవరికి తెలుస్తుంది? మరి ఎవరికి తెలియకపోవడం చేతనే ఇవాళ అనేకమైనటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా పోయినాయి. ప్రపంచంలో కొన్ని విషయాలు అసలు మొట్టమొదట మనమే వాటిని కనిపెట్టినటువంటిది, వాటి గుర్తింపు తెచ్చినటువంటిది. కానీ ఇవాళ ఏమైంది, అసలు మన వాళ్ళు కనిపెట్టారు అంటే మన వాళ్ళే నమ్మలేకపోతున్నారు. అది మనది అనేది మనకి హక్కు లేకుండా పోయింది. మనకు అటువంటి దురదృష్టమైనటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోయినాం మనం. ఎందుకని అంటే మనం చేసినటువంటి పనే. ఇప్పుడు భరద్వాజుడు విమానం కనిపెట్టాడు అన్నారు. విమాన నిర్మాణ శాస్త్రం రాశాడు, పుస్తకం రాశాడు ఆయన. కానీ ఇవాళ రోజున విమానం కనిపెట్టింది ఎవరు అంటే రైట్ సోదరులు అని చెప్తున్నాం మనం. మరి భరద్వాజుడు ఏమైపోయాడు? మన వాళ్ళే ఎవరు నమ్మరు. ఎందుకనంటే దట్ ఈస్ నాట్ అవైలబుల్. సో అటువంటి స్థితి మనకి రాకూడదు. విషయం అనేది అందరికీ తెలియాలి, ప్రతి వాళ్ళకి తెలియాలి. అందుకే మనం ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అంటే మన వాళ్ళే చాలా వరకు కూడా కనిపెట్టారు, మనం దాని గురించి చెప్పకపోవడం వల్ల మనకు వచ్చింది అంటున్నారు కదా గురుగారు. అంటే మన వాళ్ళు చెప్పిన విషయాల్లోంచి అసలు ఈ సృష్టి రహస్యం ఏంటి గురుగారు? ఈ సృష్టి అంటే ఏంటి? సృష్టి రహస్యం అంటే ఫిలాసఫీలో కూడా ఈ సృష్టి రహస్యం, ఈ ఫిలాసఫీలో కూడా మొట్టమొదటిగా ఉన్నటువంటిది మన వాళ్ళే గురుగారు. అసలు ఈ చరాచర జగత్తు అంతా కూడా ఎలా ఆవిర్భవించింది అంటే ఏదో భగవంతుడు ఆదివారం నాడు ఒకటి సృష్టించాడు, సోమవారం నాడు ఒకటి సృష్టించాడు అలా చెప్తున్నారు తప్పించి ఖచ్చితంగా ఈ రకంగా వచ్చింది అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా వచ్చింది అవ్యక్తం నుంచి మహత్తత్వం నుంచి అహంకారం, ఆ అహంకారం నుంచే పంచ తన్మాత్రలు వచ్చాయి, వాటి నుంచే పంచభూతాలు వచ్చాయి, ఈ పంచభూతాల నుంచే చరాచర జగత్తంతా కూడా ఏర్పడింది. దేని నుంచి ఎలా ఏర్పడింది, సృష్టి ఎలా వచ్చింది? ఏకగుణ సృష్టి, ద్విగుణ సృష్టి, త్రిగుణ సృష్టి, ఇలా గుణకర్మ విభాగేచ ఈ సృష్టి అంతా కూడా ఏర్పడిపోయింది. అది ఎలా ఏర్పడింది అనేది మన దేశంలో చెప్పినంత గొప్పగా మిగిలినటువంటి ఏ ఫిలాసఫీలోనూ కూడా చెప్పడం జరగల. కాబట్టి అన్నింటిలోనూ మనమే ఉన్నతున్నాం, కానీ మన ఔన్నత్యాన్ని మనమే గుర్తించలేకపోతూ ఉన్నాం. అది మన యొక్క దౌర్భాగ్యం. ఎందుకు దీన్ని సృష్టించాలి అనేది ఎలా ప్రారంభమైంది, దాని మూలం ఏంటి తెలుసుకుందాం. సృష్టి ప్రారంభించాలని ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం ఉంది. మన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, గత జన్మలో చేసినటువంటి కర్మని, అంటే ప్రళయం సంభవించినప్పుడు ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివి ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయినాయి అన్నారు. బాగుంది, అంతవరకు బాగుంది. అలా లీనమైపోయినటువంటి ఆ జీవరాశి కొంతకాలం తర్వాత మళ్ళీ వాటి యొక్క కర్మని
తాము అనుభవించి తాము కూడా ముక్తి పొందటానికి దానికి వీరుగా ఈ సృష్టి చేయాలి అని చెప్పేసి పరమేశ్వర స్వరూపము అనేది భావన చేసింది అన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. గతంలో చేసినటువంటి కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాము అని చెప్తున్నాం మనం. గతంలో చేసిన కర్మ మొట్టమొదటిగా సృష్టి జరిగినప్పుడు కర్మ గతం అనేది లేదు కదా. రెండోసారి సృష్టి జరిగినప్పుడు గతం ఉంది, మూడోసారి గతం ఉంది, మొట్టమొదటిసారి గతం ఎక్కడుంది? మరి అప్పుడు ఎలా వస్తుంది? అప్పుడు ఏ కర్మ అనుభవించాడు? అప్పుడు ఏం జరిగిందంటే పరమేశ్వర స్వరూపం సృష్టి చేయాలి అనుకుంది, సృష్టి చేసింది. సృష్టి చేసినప్పుడు అందరినీ సమానంగానే సృష్టించింది. ఎవరి దగ్గర ఏ రకమైనటువంటి తారతమ్యాలు లేవు, తేడాలు లేవు, అందరినీ సమానంగా సృష్టించింది. అంటే ఇప్పుడు మనం ఉన్న వాళ్ళందరికీ తలో 100 రూపాయలు పంచిపెట్టాం. ఏ రకమైనటువంటి ఇది కూడా మనకి లేదు. తలో 100 పంచిపెట్టాం. పంచిపెట్టేసిన తర్వాత ఏం చేస్తాం? ఈ డబ్బులు ఖర్చు పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ అనేది మీకు ఇచ్చాం. మీ ఇష్టం అయ్యా, మీరు ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టుకోండి అన్నాం. కొంతమంది సవ్యంగా ఉపయోగించారు, కొంతమంది అపసవ్యంగా ఉపయోగించారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగించారు. ఈ ఉపయోగించడం వల్ల వాళ్ళకి పాపపుణ్యాలు అనేవి వచ్చినాయి. మంచి పనులు చేసినటువంటి వాళ్ళకి పుణ్యం వచ్చింది, చెడు కర్మలు చేసినటువంటి వాళ్ళే పాపం వచ్చింది. ఇలా రావటంతో ఏమైంది? మళ్ళీ ఈ సృష్టి అయిపోయి మళ్ళీ సృష్టి వచ్చేప్పటికి వీళ్ళ కర్మ అనేది అక్కడ ఏర్పడిపోయింది. సంచిత కర్మ అనేది వచ్చింది. ఆ కర్మని మళ్ళీ అనుభవించడం కోసం ఇక ఈ సృష్టి అంతా కూడా ఇలా ఈ జీవుల యొక్క తారతమ్యం, పశువులు, పక్షులు, క్రిమికీటకాలు ఇలా రావటము అనేది సంభవించింది అన్నమాట. ఈ రకంగా ఎవరి కర్మని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇవాళ మనం అనుకుంటాం అదేంటండి ఈ చరాచర జగత్తులో ఆ భగవంతుడు ఉన్నాడు కదా, ఒకళ్ళనేమో మనుషులుగా సృష్టించాడు, ఒకళ్ళనేమో దున్నపోతుగా సృష్టించాడు, ఒకళ్ళని పశువులుగా, పక్షులుగా, ఇలా ఇదంతా కూడా స్వార్థపూరితమైనటువంటిది. అలా ఏం కాదు. ఎవరి యొక్క కర్మని అనుసరించి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ, ఆ కర్మని అనుసరించే వాళ్ళ యొక్క శరీర నిర్మాణము అనేది జరిగింది. మానవులుగా పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఒకే రకమైన కర్మ చేశారు అని కాదు ఇక్కడ. చూడండి, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది పొలవుగా ఉన్నారు, కొంతమంది పొట్టిగా ఉన్నారు, కొంతమంది బలంగా ఉన్నారు, కొంతమంది బలహీనంగా ఉన్నారు, కొంతమంది అవయవ లోపంతో ఉన్నారు. దీని అందరికీ కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి కర్మే కారణం. కొంతమంది పుడుతూనే కొన్ని అవయవాలు ఉండవు, కొంతమందికి వాళ్ళు పుట్టిన తర్వాత ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. అలా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క అవయవాలు పోవటం అనేది జరుగుతుంది, అవయవ లోపం అనేది జరుగుతుంది. అంటే అప్పటి నుంచి వాళ్ళకి ఆ కర్మ అనేది అనుభవించవలసిన అవసరం వస్తుంది. ఇలా వాళ్ళు చేసినటువంటి కర్మని అనుసరించి ఇప్పుడు చూడండి, కొంతమంది మనుషులుగా పుట్టారు, 2 కాళ్ళ జీవిగా పుట్టాయి అన్నాం. కొన్ని 4 కాళ్ళ జీవులుగా, పశువులుగా పుట్టాయి. మరి కొన్నింటికి 2 కాళ్ళు ఉన్నాయి కానీ చేతులు లేవు. ఆ చేతుల బదులు రెక్కలు వచ్చినాయి, పక్షులుగా వచ్చినాయి. అలాగే కొన్ని అసలు కాళ్ళు లేవు, పాములు లాంటివి, అలా పొట్టతో పాకేటటువంటి జంతువులు వచ్చినాయి. ఇలా రకరకాలైనటువంటి జంతువులు. ఇవన్నిటికీ కారణం ఏమిటి అంటే గతంలో వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ. ఆ కర్మని అనుసరించే ఈ జన్మలో ఈ దేహం అనేది ధరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పుట్టిన జీవి గతంలో ఆయన చేసిన కర్మలు అనేవి గుర్తుండదు కదా. గుర్తుండదు. కానీ గుర్తుండవి తను చేసాడో లేదో కూడా తెలియని వాటిని అనుభవించే అవసరం ఏమున్నది? మరి అనుభవించుకుని ఎవడు అనుభవిస్తాడు? మరి తనకు మీరు చేసిన ఎప్పుడు మీకు గుర్తుండండి. మీరు ఎవరికో ఎప్పుడో హాని చేశారు, ఎప్పుడో హాని చేశారు. ఆ హాని అయ్యో నేనేం చేయలేదే అనే అంటారు మీరు. ఎందుకంటే మీకు అవి గుర్తుండవు. గుర్తుంచుకోవాల్సి మంచి పని అయితే మీరు గుర్తుంచుకుంటారు, కానీ చెడు పనులు మీరెందుకు గుర్తుంచుకుంటారు? చెడ్డని అనుభవించండి కదా, అది మీరే అనుభవించాలి. మీరు చేసినటువంటి చెడు కర్మలు మీరే అనుభవించాలి. తను చేసాడో లేదో తెలియదు, తన గుర్తు కూడా లేదు, కానీ అసలు ఆ రోజున ఒళ్ళు తెలియదు కదండి. ఇప్పుడు ఆ రోజున అక్కర్లేదు. ఇవాళ్ళు చూడండి, ఇప్పుడు పశువులు, పక్షులు ఏవి కర్మ చేయలేవు. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడం వరకే వాటికి ఉన్నటువంటిది. కానీ మానవుడు కర్మ చేసే ఉంటే అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఈ మానవుడు చూడండి, ఒళ్ళు పోయి తెలియకుండా పక్కబడి స్థలాన్ని కబ్జా చేస్తున్నాడు, అవునా? పరస్త్రీలను దారుణంగా హింసిస్తూ ఉన్నాడు. వీడు చేయనటువంటి దరిద్ర పనులు ఏమీ లేవు అసలు. మరి
ఈ కర్మని అనుభవించాలి అనే సంగతి వీడికి తెలుసు కదా. తెలిసి కూడా వాడు ఏం అక్కర్లేదు పో, నేను నమ్మను ఇవన్నీ, ఇలా కర్మ చేసేస్తున్నాడు. అనుభవించే టైం వచ్చేటప్పటికి అయ్యో నేనేం చేయలేదే, నాకు అసలు ఇవేం తెలియదు, నేను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు చేసే చెడు పనులు కూడా గతంలో చేసిన కర్మ అనుసారం చేస్తున్నాడు కదా గురుగారు. చెడు పనులు గతంలో చేసిన కర్మను అనుసరించేయటల్లా, అనుభవించేవి కర్మను అనుసరించేస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే 25% నీకు ఇచ్చినటువంటి ధనాన్ని నువ్వు అంటే నీకు ఇచ్చిన దీన్ని నువ్వు వినియోగించుకునేటటువంటి అధికారాన్ని నీకు ఇచ్చాడు, నువ్వు వాడుకోమన్నాడు. నీకు 100 రూపాయలు ఇచ్చాడు ఇందాక చెప్పాం. ఆ 100 రూపాయలు నువ్వు చక్కగా వాడుకోవచ్చు, నీ ఫ్యామిలీ కోసం నువ్వు వాడుకోవచ్చు, పక్క వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయడానికి వాడుకోవచ్చు, ఇతరులను చంపేయడానికి వాడుకోవచ్చు. ఈ మానవుడు ఏం చేస్తున్నాడు, తనకు ఉన్నటువంటి శక్తితో ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. నేను ఇంకా 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 సంపాదించేసుకోవాలి, అందుకని పక్క వాళ్ళు ఇల్లు కబ్జా చేస్తూ ఉన్నావు, నువ్వు అందరినీ ఏడిపిస్తూ ఉన్నావు, నీ ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నావు. ఎక్కడికి పోతు నువ్వు చేసినటువంటి పాపం? గత జన్మ కర్మల వల్ల, గతంలో చేసే కర్మల వలన బాధలో, రోగాల్లో లేదా కష్టాలు నష్టాలు అనుభవిస్తున్న వ్యక్తికి తను ఈ కర్మ ద్వారా నాకు చేసిన కాడికి వచ్చిన తెలుసుకుని దాని నుంచి ఏ విధంగా బయటపడాలి గురుగారు? ఆ చేసినటువంటి కర్మ వల్లే ఇప్పుడు నేను ఈ కర్మ అంతా కూడా అనుభవిస్తున్నాను, ఈ బాధలన్నీ దానివల్లే నాకు వస్తున్నాయి అనే విషయం ఇంగిత జ్ఞానం వాడికి ఉండాలి, మానవుడికి ఉండాలి. కానీ ఉండటంలా ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉన్నదో అప్పుడు తప్పు చేయడు. నేను గతంలో తప్పు చేశాను అందుకని ఈ శిక్ష అనుభవిస్తూ ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ తప్పు చేస్తే ఇటువంటిదే ఇంకా కొన్ని రెట్లు అనుభవించాల్సి వస్తుంది అనేటటువంటి విషయం కనుక వాడికి తెలిస్తే వాడు ఆ పని చేయడు. దాని మీద వాడికి ఆ బుద్ధి ఉండదు. అది అంతే. ఎందుకంటే దానికే ఒక సమాధానం లేదు. వాడి యొక్క ప్రవృత్తి ఆ దుర్మార్గమైనటువంటి ప్రవృత్తే ఉంటుంది. ఏమన్నా అంటే ఎంతసేపు భగవంతుడు ఏదో చేశాడు లేకపోతే ఇంకెవరో చేశారు దానివల్ల నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికే ప్రయత్నం చేస్తాడు తప్పించి నేను చేసినటువంటి పనుల వల్లే నాకు ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, విలను అనేటటువంటి వాడు అంటే ఏ మానవుడైనా సరే మీరు సంపాదించినటువంటి ధనధాన్యాలు భాగభాగ్యాలు మీరు అనుభవిస్తారు, ఇంకా మిగిలిపోతే మీ పిల్లలు అనుభవిస్తారు, అంతే కదా. అట్లాగే ఇక్కడ కూడా మీరు చేసినటువంటి పాపపుణ్యాలు మీరే అనుభవించాలి, అంతేకాదు మీ పిల్లలు కూడా అనుభవించాలి. మా పిల్లలు కూడా అనుభవిస్తారా? తప్పనిసరిగా అనుభవిస్తారు. ఎట్లా అనుభవిస్తారండి? ఇప్పుడు మీరు సంపాదించిన డబ్బులు మీ పిల్లలు అనుభవిస్తట్లా, అలాగే మీరు చేసినటువంటి పాపపుణ్యాలు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు చాలా గొప్పవాడు మహానుభావులు, వాళ్ళ పిల్లల్ని చూస్తే వీళ్ళ నాన్న చాలా గొప్పవాడయ్యా నమస్కారం పెడతాం. కొంతమంది చూస్తే వీళ్ళ నాన్న వాడు పెద్ద దరిద్రుడురా అంటాం కదా మనం, అది వాడికి అవమానమే కదా. మరి వాళ్ళ నాన్న చేసినటువంటి పాపాన్ని వాడు అనుభవిస్తున్నట్టే కదా. ఇంతకన్నా ఘోరమైనటువంటి పాపాలు అనుభవించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ విషయం వాడికి తెలుసుకోవాలి. వాడు నాకు తెలియదు కదండి, మేము చెప్తున్నాంగా. ఇప్పుడు మన బట్టి వాడు బోళ్ళు మంది చెప్తున్నారు కదా, నాన్న గతంలో చేసినటువంటి పాపపుణ్యాల వల్లేరా నువ్వు ఈ కష్టాలు పడుతూ ఉన్నది అని చెప్తున్నాం కదా. మరి అయినప్పటికీ కూడా మేము తెలుసుకోము, మేము ఇలాగే బిహేవ్ చేస్తాము అంటే వాళ్ళని మనం ఏం చేయలేం కదా. దాని నుంచి బయటపడడానికి ఏ విధంగా వాళ్ళు ఏం చేసుకోవాలి? దేని నుంచి? ఈ కర్మ బాధల నుంచి బయటపడడానికి. గతంలో చేసినటువంటి కర్మనే అనుభవిస్తున్నారు. గతంలో నేను చేసినటువంటి కర్మని అనుభవించక తప్పదండి, అనుభవించక ఏమాత్రము తప్పదు. అయితే మరి అనుభవించకుండా తప్పకపోతే ఇవి ఎందుకండి? తప్పుతాయి. ఎలాగా? దాన్ని నువ్వు పట్టించుకోకుండా వదిలేయగలగాలి. దాన్ని నువ్వు పట్టించుకోకంటే నువ్వు కర్మని అనుభవిస్తూ ఉన్నావు, పాపాన్ని అనుభవిస్తున్నావు, నీ నొప్పిగా ఉంది, అదే నాకు నొప్పిగా ఉన్నది అనేటువంటి మాటను వదిలిపెట్టేయాలి. ఆ భావన అసలు నీకు రానియకూడదు. అదే ఇక్కడ మనం చెప్పేది. మోక్షం పొందటము కర్మ అనుభవించడం అంటే మనసా వాచ కర్మణ ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు కర్మను అనుభవించినట్టు. శ్రీకృష్ణ పరమాత్ముడికి గాంధారి శాపం పెడుతుంది, ఎవరు మీ యాదవులంతా కూడా నీ కళ్ళ ముందే నాశనం అయిపోతారు అని. కృష్ణుడు ఏడవల, అక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. నా నెత్తిన పాలు పోసే వస్తా అన్నాడు. ఎందుకు రా అంది? వీళ్ళంతా మహావీరులు, వీళ్ళని సంహరించడం ఎలాగో నాకు తెలియటం లేదు, మళ్ళీ వీళ్ళ కోసం నేను
కొత్త జన్మ ఎత్తవలసి వస్తుందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. అది కాకుండా నువ్వు నన్ను రక్షించావు, నన్ను ఎత్తిన పాలు పోసావు, ఏంలోనే వాళ్ళంతా చచ్చిపోయేట్టుగా శాపం పెట్టావు, నాకు బోల్డంత హాయిగా ఉంది అన్నాడు. అంటే నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు పూర్తిగా వదిలేయగలిగితే దీనికి నాకు సంబంధం లేదు. అప్పుడు చూడండి, యాదవులంతా మరణించినప్పటికీ కూడా పరమాత్ముడు హాయిగా కూర్చున్నాడు, పోతే పోయారు అన్నాడు. మరి తన సొంత మేనలుడు, ప్రియాతిపరమైన మేనలుడు అభిమన్యుడు, అతను చచ్చిపోయినప్పుడు కూడా అసలు ఏమీ పట్టించుకోలేదు, పోతే పోయాడు. వాడు పోవాలి అంతే. వీరుడైనంత మాత్రం చేత వాడు అలా ఉండిపోతే, శాశ్వతంగా ఉండిపోతే మరి వాళ్ళని అంతమందించడం ఎట్లాగా? అందుకని అలా గనక మనం పట్టించుకోకుండా వదిలిపెట్టేయగలిగితే అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మరి ఎందుకు గురుగారు మరి ఇన్ని యజ్ఞయాగాదులు, హోమాలు, కర్మలు పోతాయని చెప్పి చేయించడము, లేదా అక్కడి నుంచి మనకి ఇవన్నీ ఇచ్చారని చెప్పడము? అవును, యజ్ఞయాగాది ఇక్కడ ఇది కర్మ సిద్ధాంతం. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఏమవుతుంది? వాడు ఏమనుకుంటున్నాడు? స్వర్గం వస్తుంది, అంతేగాని మోక్షం రాదు. కర్మలు కనుక చేసినట్లయితే నీకు పాపపుణ్యాలు వస్తాయి. అంటే చెడు కర్మలు చేస్తే పాపం వస్తుంది, మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. అందుకే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, క్రతువులు ఇలాంటివి చేస్తే నీకు పుణ్యము అనేది వస్తుంది. తద్వారా నీకు స్వర్గ సుఖాలు వస్తాయి. స్వర్గంలో దీనికి సరిపోయినటువంటి సుఖము అనేది అనుభవించి మళ్ళీ కర్మశేషం అనుభవించడానికి ఈ భూలోకంలో మళ్ళీ జన్మిస్తావు అని చెప్పేసి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ పునర్జన్మం ఇక్కడ జన్మించావు, మళ్ళీ కర్మ చేసావు, మళ్ళీ పైకి పోయావు. అది కాదు ఇక్కడ మోక్షం కావాలంటే, అది కాదు కదా. కర్మ వల్ల మోక్షం రాదు. మోక్షం రావాలి అంటే అసలు నువ్వు అన్నింటినీ వదిలిపెట్టేయాలి. నేను నాది అనే అహంకార మమకారాలు పూర్తిగా వదిలిపెట్టేయాలి. ఈ శరీరానికి నాకు సంబంధం అనేది ఏదీ లేదు. దేహం వేరు, నేను వేరు. కష్టాలు వచ్చాయి, కష్టపడుతోంది, రోగం వచ్చింది, కాలు తీసేశారయ్యా, నాది కాదయ్యా. కాలు ఎవరిది? ఆ శరీరం, దేహాంది కాలు. పోతే పోయింది, నాకేంటి? అలా నువ్వు బతకగలిగినటువంటి రోజున పరమాత్ముడు చేసింది అదే. యాదవులంతా మరణించారంటే పోతే పోయారు అన్నాడు. వాళ్ళు ఎలా పోతారో అని నేను చూస్తున్నాను. పోయారు కదా, మంచిదేగా. అలా మనం కూడా నాకు దీనికి సంబంధ బాంధవ్యాలు ఏవి లేవు అని నువ్వు భావన చేస్తున్న రోజునే నువ్వు మోక్షం పొందగలుగుతావు. అంతేగాని లేకపోతే నీకు మోక్షం అనేది ఉండదు. గాను కట్టినటువంటి ఎద్దులాగా సంసారం అనే బండి చక్రంలో పడి గిరా 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 తిరుగుతూ ఉంటావు. గురు, ఇప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు కూడా ఒక శక్తి ఉన్నది, మొత్తం అంతా కూడా శక్తి ద్వారానే సృష్టి అంతా జరిగింది, అన్నిటికీ మూలం ఒకటే. ఇప్పుడు శ్రీ విద్యోపాసనలో, శ్రీచక్రంలో వాటిలో కూడా బిందు రూపంగా అక్కడ చివరి దాకా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండాలని చెప్తారు కదా. సో ఈ ఆది పరాశక్తి అంటే ఎవరిని ఆది పరాశక్తి అంటారు? ఆది పరాశక్తిగా మనం దేని గురించి చెప్పుకోవాలి? ఈ చరాచర జగత్తంతా కూడా ఒక అద్వితీయమైనటువంటి, అనన్య సామాన్యమైనటువంటి, ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తి చేత నడపబడుతుంది. ఈ సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నటువంటి మాటే. ఎందుకంటే కొన్ని విషయాలకు మనం సమాధానం చెప్పలేం. ఆ శక్తినే మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో చూస్తే దాన్ని బ్రహ్మము అనే పేరుతో పిలిచాం. అదే బ్రహ్మం. చరాచర జగత్తుకి అంతటికీ కూడా ఆధారభూతమైనటువంటిది ఆ బ్రహ్మము. దాన్నే పరబ్రహ్మ, పరమేశ్వరుడు, పరాత్పరుడు, పరమేశ్వరి, ఇలా అనేక రకాలైన పేర్లతో మనం వాడుక భాషలో మనకి బాగా అలవాటు ఉన్న పదాల్లో మనం వాడుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఏమొస్తుందంటే ఈ బ్రహ్మము అనేటటువంటిది నిరాకారము, నిర్గుణ స్వరూపం. ఎప్పుడైతే నిరాకారం అయిందో అప్పుడు చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది. అది ఇక్కడ ఇందులో నిరాకారమే ఎందుకు కావాలండి? నిరాకారం అయింది ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, మూలలో కూడా వెళ్ళిపోగలుగుతాం. కాబట్టి నిరాకారమైనటువంటి బ్రహ్మం చరాచర జగత్తంతా వ్యాపించింది. మరి మన ఉపాసనకి నిరాకారాన్ని ఉపాసన చేయటం ఎట్లా? ఉపాసన చేయాలంటే ఏదో ఆకారం ఉండాలి. అందుకని సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన, సాధకుడి యొక్క కోరికలు తీర్చడం కోసమని ఆ బ్రహ్మానికి, ఆ నిరాకారమైన బ్రహ్మానికి ఒక రూపాన్ని మనం కల్పించడం జరిగింది.
ఆ రూపము స్త్రీ రూపమా పురుష రూపమా, రూపాన్ని కల్పించేటప్పటికి ఏం చేశారు, ఎవరికి ఇష్టం వచ్చిన రూపాన్ని వాళ్ళు కల్పించుకున్నారు. స్త్రీ కావాలి అనుకున్న వాళ్ళు స్త్రీ రూపాన్ని కల్పించారు, పురుషుడు కావాలి అనుకున్న వాళ్ళు పురుష రూపాన్ని కల్పించారు. ఈ పురుష రూపంలోనే మళ్ళీ 2 రకాలు అయిపోయినాయి. అంటే ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్. ఏమిటవి? వైష్ణవము, శైవము. ఈశ్వరుడే పరమేశ్వరుడు అన్నాం, లేదు విష్ణుమూర్తే పరమేశ్వరుడు అన్నాం. కొన్ని విష్ణుమూర్తి పరమేశ్వరుడు అంటే అక్కడితో ఆగారా వాళ్ళు? కాదు. విష్ణుమూర్తిలో కూడా మళ్ళీ అనేక సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఏమిటి? శ్రీమన్నారాయణుడు అన్నారు. అంటే వీళ్ళంతా నిలువుబొట్ల వాళ్ళే. శ్రీమన్నారాయణే పరమేశ్వర స్వరూపం, శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాం, నారసింహుడు అన్నాం, శ్రీరాముడు అన్నాం. ఏమిటంటే వీళ్ళంతా పరమేశ్వర స్వరూపమేనండి అన్నాం. ఇది ఎలా చెబుతామండి మనం? వీళ్ళు పరమేశ్వర స్వరూపం ఎక్కడ చెప్పారు? వీళ్ళందరికీ ఉపనిషత్తులు ఉన్నాయి. నారాయణుడే పరమేశ్వర స్వరూపము అంటానికి నారాయణోపనిషత్తు ఉంది. కృష్ణుడే పరమేశ్వరుడు గోపాలోపనిషత్తు ఉంది, గోపాల తాపినే ఉపనిషత్తు, కృష్ణోపనిషత్తు. రాముడే అంటానికి రామోపనిషత్తు ఉంది, శ్రీరాముడి మీద ఉపనిషత్తు ఉంది. నారసింహుడు అంటానికి నారసింహుడి మీద ఉపనిషత్తు ఉంది. అసలు విచిత్రం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి మీదే ఉపనిషత్తు లేదు. వెంకటేశ్వర స్వామి మీదే ఉపనిషత్తు లేదు. ఆయన పరమేశ్వర స్వరూపంగానే మనం భావన చేస్తున్నాం. కానీ వెంకటేశ్వర స్వామి పరమేశ్వర స్వరూపం అని ఎక్కడా మనకి చెప్పవచ్చు. ఒక దేవత, మళ్ళీ మోక్షాన్ని ఇచ్చే దేవతనే అంటున్నాం. అన్నమయ్యకి మోక్షం ఇచ్చాడు కదా, మోక్షం ఇచ్చే దేవత పరమేశ్వర స్వరూపమే. కానీ వెంకటేశ్వర స్వామి పరమేశ్వర స్వరూపము, వెంకటేశ్వర స్వామి ఉపనిషత్తు అలా ఏమీ కూడా మనకి చెప్పబడాల. ఇది ఉన్నటువంటిది. ఇది వైష్ణవంలో. శైవంలోకి వచ్చేప్పటికీ వాళ్ళు కూడా మళ్ళీ ఈశ్వరుడే పరమేశ్వరుడు అన్నారు. అలా కాకుండా దక్షిణామూర్తి పరమేశ్వర స్వరూపము అన్నారు, అలాగే గణపతే పరమేశ్వర స్వరూపము అన్నారు. అలా కూడా చెప్పారు. ఇవన్నీ పురుష దేవతల గురించి మనకు చెప్పేవి. పురుష దేవతలు కాదయ్యా, పోనీ స్త్రీ దేవతల గురించి చెప్పండి. స్త్రీ దేవత అన్నప్పుడు ఆవిడే అమ్మవారు అన్నారు. ఎవరు? మహాత్రిపుర సుందరి. మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురిని చెప్తున్నాం కదా. 3 రూపాలు చెప్పారు. మహాకాళి ఆవిడనే మహాత్రిపుర సుందరి అన్నారు, ఆవిడనే 10 మహావిద్యలుగా విభజించారు, ఆవిడనే మహాత్రిపుర సుందరి అన్నారు. మరి మహాలక్ష్మిని పరమేశ్వర స్వరూపం, మహాసరస్వతి. దీనికి కూడా మళ్ళీ ఉపనిషత్తులు ఉన్నాయి. లక్ష్మీదేవి అంటానికి సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్తు ఉంది. సరస్వతీదేవి అని అంటానికి సరస్వతీ తాపిని ఉపనిషత్తు, సరస్వతి ఉపనిషత్తు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మహాత్రిపుర సుందరి అన్నాం అనుకోండి, దేవి ఉపనిషత్తు, త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, ఇలా అమ్మవారిని గురించి ఉపనిషత్తులు ఉన్నాయి. వీళ్ళు ఆ పరమేశ్వర స్వరూపాన్ని సాకారము అని చెప్పడానికి ఆధారంగా ఒక ఉపనిషత్తును చూపించారు. ప్రతి దానికి కనీసం ఒక ఉపనిషత్తును చూపించారు. అంతకన్నా ఎక్కువ లేవంటే ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ మినిమం ఒక ఉపనిషత్తును చూపించారు. అలా చూపించినటువంటి దాంట్లో ఇవి స్త్రీని దేవతగా మనకి చెప్పినటువంటివి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఆది పరాశక్తి అని, ఈ ఎప్పుడైతే పరమేశ్వర స్వరూపం ఒక స్త్రీ రూపం దాల్చింది అని చెప్పేసి మనం అంతా కూడా ఆ స్త్రీ రూపాన్ని ఆరాధించడం ప్రారంభించాము. దాన్నే ఆది పరాశక్తి అంటే ఆది, మొట్టమొదటి అయినటువంటిది, అంటే చరాచర జగత్తు అంతటికీ కూడా ఆధారభూతమైనటువంటిది, సృష్టి స్థితిలకన్నింటికి కారణమైనటువంటిది. అది ఆది, అనాది రెండును. పరాశక్తి అంటే ఇక్కడ ఉన్నటువంటిది కాదు, పరమైనటువంటి శక్తి, ఇతరమైనటువంటి శక్తి, అతీతమైనటువంటి శక్తి, దేనికి కూడా అందనటువంటి శక్తి. అది ఏదో గొప్ప శక్తి అక్కడ ఉంది. ఆ శక్తి ఏమిటో మనకి తెలియటం లేదు. మనం ఏదో చెప్తూ ఉంటారు చూడండి, మన వాళ్ళు బెర్ముడా ట్రయాంగిల్ అని, అక్కడ ఏదో ఒక శక్తి ఉన్నది అన్నారు. ఏం శక్తి ఉందండి? మరి ఇంతమంది సైంటిస్టులు ఇన్ని సంవత్సరాలుగా దాన్ని వెతుకుతూనే ఉన్నారుగా. అక్కడ ఏముందో కనుక్కుందాము అని చెప్పేసి వీళ్ళు విమానాలు వేసుకుని, హెలికాప్టర్లు వేసుకుని, ఆ బాంబర్లు వేసుకుని అక్కడి దాకా వెళ్ళారు కదా. వెళ్ళినవి తిరిగి రాలేదు అని చెప్తున్నాడుగా బెర్ముడా ట్రయాంగిల్లో.
మరి ఇక్కడ అటువంటిది ఏదో అతీతమైనటువంటి శక్తి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం సైంటిస్టులు కూడా దీన్ని ఒప్పుకుంటున్నారు అని. ఆ ట్రయాంగిల్లో ఏముందో తెలియదు, శక్తి ఉన్నది. సో అటువంటి శక్తి స్త్రీ రూపంలో ఉన్నటువంటి శక్తి, దాన్నే మనం ఆదిపరాశక్తి అని అంటాం. ఈ ఆదిపరాశక్తి సామాన్యంగా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అంబపురీశ్వరి జగదంబేశ్వరి ఇలా ఏదో పాట పాడుతాం, ఆదిపరాశక్తి పాలయమా మనం. ఈ ఆదిపరాశక్తి అంటే మనం ఎవరిని అర్చన చేస్తున్నాం ఇక్కడ? మహాత్రిపుర సుందరి. ఇందులో కూడా మళ్ళీ ఉగ్రదేవత, సాత్వికమైనటువంటి దేవత, రాయసమైనటువంటి దేవత, ఇలా అనేక రకాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా అర్చన చేసేది ఎవరిని అంటే సాత్వికమైనటువంటి దేవతే. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా మనం సాత్వికమైనటువంటి దేవతని ఆరాధన చేస్తాం. అదే మన నార్త్ ఇండియాకి కానీ లేకపోతే కేరళకి కానీ అలా గనక వెళ్ళినట్లయితే అక్కడ ఉగ్రరూపమైనటువంటి శక్తిని ఆరాధన చేయటం జరుగుతుంది. కాళీ, కలకత్తాకి అయితే కాళీని ఎక్కువగా ఆరాధన చేయటం జరుగుతుంది. అలాగే చిన్నమస్త, ఇటువంటి దేవతలను మహా ఉగ్రమైనటువంటి దేవతలు, ప్రత్యంగిర, ఈ దేవతలన్నింటినీ కూడా మనం ఆరాధన చేయటం జరుగుతుంది. దాన్నే మనం ఆదిపరాశక్తి, సాత్విక గుణ ప్రధానంగా కలిగినటువంటి ఆ దేవతని మనం ఆదిపరాశక్తి అనే పేరుతో పిలుస్తున్నాము. ఆ శక్తే సృష్టి స్థితి లయాలకు కారణభూతమైనటువంటిది. అంటే గురుగారు, ఇప్పుడు ఆదిపరాశక్తి నుంచి ఈ జగత్తంతా ఏర్పడింది, ఇవన్నీ ఏర్పడింది అని అనుకుంటున్నారు కదా. ఉగ్ర రూపంగా కొలుస్తారు కొంతమంది సాత్వికం కొలుస్తారు అంటున్నారు. రెండిటిలోనూ ఉండేది ఒకటే శక్తి కదా. ఉగ్రంగా కొలిచినప్పుడు అది బాగా ఎక్కువగా పనిచేయడము, సాత్వికంగా కొలిచినప్పుడు కొంచెం ఇలా పనిచేయడం, అట్లా మరి అంతే కదా. ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తిని మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగిస్తుంది కదా. ఎలా ఇప్పుడు మనకి మామూలుగా మన వాళ్ళు చూడండి, ఆవు దూడల్ని పెంచుతూ ఉంటాం మనం. ఆ కోడి దూడల్ని ఆ చిన్నప్పటి నుంచి దాని తలకాయ మీద ఏదో చెయ్యి వేసి ఇలా 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 అంటూ ఉన్నాం అనుకోండి, అది కొన్ని రోజులు పోయి తల విసురుతుందిరా, దాని జోలి పోవద్దు అంటారు. ఇంకా కొంచెం కోడిదోడు అయ్యేటప్పటికి అది పడటం ప్రారంభిస్తుంది. మీరు నేర్పించిందే, లేకపోతే అది ఏముందు, పాపం మీ దగ్గరికి వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. మరి సాత్వికమైనటువంటిది మీరు చేస్తే, తామసమైనటువంటిది మీరు చేసింది. అది మనం తయారు చేస్తూ ఉన్నటువంటిది. ఆ దేవతని అలా మనం అర్చన చేస్తున్నాం, ఉగ్ర రూపంలో అర్చన చేస్తున్నాము. అందుకని ఉగ్ర రూపంగానే తయారవుతూ ఉన్నది. ఎందుకని గురుగారు ఈ ఉగ్ర రూపంలో కానీ మరో రూపంలో కానీ చేయడము, ఈ వశీకరణకు సంబంధించిన కొన్ని ఉన్నాయని చేయడము, ఇవంతా కూడా దేనిలో భాగంగా వచ్చినాయి? అబ్బో, ఇవి చాలా మొత్తం కలిపి అడిగేశారు మీరు. ఉగ్ర రూపంలో వేరు, వశీకరణం వేరు, ఇవన్నీ చాలా వేరు వేరు. ఉగ్ర రూపము అంటే ఇప్పుడు సేనావాహిని అవతల శత్రువుని, శత్రు సైన్యాన్ని సంహరించాల్సి వస్తుంది. మరి ఇప్పుడు సాత్వికమైనటువంటి దేవత వెళ్ళి ఎలా సంహరిస్తుంది? సేనల్ని సంహరించాలి అంటే కత్తి పట్టుకోవాలి, లేదా ఒక గొడ్డలు తీసుకోవాలి, దొరికిన వాడిని దొరికిన నరికవతో పారేయాలి, అంతే కదా. మరి అప్పుడు ఉగ్రమే కదా కావాల్సింది. అందుకే చెప్పింది ఉగ్రం వీరం మహావిష్టం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్నమామ్యహం. మరి అంత పౌరుషంతో, అంత కోపంతో వస్తే తప్పించి ఆ నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించలేకపోయాడు. కాబట్టి ఇక్కడ శత్రుసేనని, శత్రువుల్ని సంహరించాలి అంటే అటువంటిప్పుడు ఉగ్రరూపం అనేది ఉండి తీరాలి. అందుకని మనం ఉగ్రరూపాన్ని ఆరాధించాల్సిందే, ఇందులో క్వశ్చన్ లేదు. ఇప్పుడు మిలిటరీలో ఉండేవాడు, వాడు చాలా సాత్వికుడు, అయ్యా నాన్న అన్న అంటాడు, అలా ఎలా కుదురుతుంది? సర్వకర్మ ప్రక్షాళన కోసం ఉగ్ర రూపాలను ఆరాధించడం అది కావాలి కదా మనకి. మనకి అన్ని రకాలైనటువంటి రూపాలు కావాలి. అందులో ఉగ్ర రూపం ఒకటి. దాన్ని మనం ఆరాధించచ్చా, ఆరాధించకూడదా అంటే అది మనకి ఎంతవరకు అవసరము అనే విషయాన్ని మనం చూసుకోవాలి. మనం ఇంట్లో ఉండేవాళ్ళం, మన సాత్వికమైన జీవితాన్ని గడిపేవాళ్ళం, మనకు ఉగ్రమైనటువంటి దేవతలు ఎందుకు? అంటే ఏదో ఒక సమస్య కోసం ఒక ఉగ్ర రూపాన్ని ఆరాధన మొదలుపెట్టిన తర్వాత దాన్ని మానేసిన తర్వాత మళ్ళీ వేరే ప్రభావాలు ఉంటాయా? తీరిన తర్వాత మనం యుద్ధం చేయడానికి కత్తి నూరుకున్నాం, యుద్ధం అయిపోయింది, కత్తి తీసుకెళ్ళి దాచేసాం, ఇంకా దాంతో అవసరం లేదు కదా. నది దాటాన్ని పడవను తెచ్చుకున్నాం, పడవ వేసుకున్నాం, నదిని దాటాం. నది దాటిన తర్వాత ఇంకా పడవతో మనకి పని ఉంది, మనం వదిలేయచ్చు. ఇలాంటి దేవతలను అన్నింటినీ కూడా ఆ సమయానుకూలంగా మనం ఆ దేవతల్ని అర్చన చేయటం, ఆరాధించడం అనేది జరుగుతుంది. అంటే ప్రతిరోజు మనం ఆరాధించక్కర్లేదు.
అంటే ఒకసారి ఆవాహన చేసిన తర్వాత మరి వాటిని మనం ఆ ఫర్ ది టైం బీయింగేగా మనం ఆరాధన చేసేది. ఆ పని కోసమే మేము ఆరాధన చేస్తున్నాం. అయిపోయిన తర్వాత నమస్కారం పెట్టేసి ఆ దేవత ఉద్వాసం చెప్పారు. ఉద్వాసం చెప్పి అది చెప్పారు. ఏం మళ్ళీ దాంతో మనకి పని లేదు. సాత్వికమైనటువంటి దేవతని ఆరాధన చేయటమే మనకి ఎప్పుడూ శ్రేయస్కరమైనటువంటి విషయము. అందుకే మన వాళ్ళు ఎప్పుడు కూడా లలితా శాస్త్రం ఎక్కువ పారాయణ చేస్తారు, ఉగ్రదేవతలను పారాయణ చేయరు. ఖడ్గమాల అనే దాన్ని దేనికోసం పారాయణ చేయాలి? లలితా సహస్రనామం ఎందుకు దేనికోసం? ఖడ్గమాల అంటే దేని ఖడ్గమాల? దేవి ఖడ్గమాల. వెరీ గుడ్. ఖడ్గమాల అంటే ప్రతి దేవతకి కూడా ఒక యంత్రము అనేది ఉంటుంది. ప్రతి దేవతకి ఉంటుంది. ఇప్పుడు మనం బాగా ఖడ్గమాల అనేది ఈ లలితా త్రిపుర సుందరికి సంబంధించినటువంటి ఖడ్గమాలనే ఎక్కువ మనం ఖడ్గమాల అని వాడుతూ ఉంటాం. ఈ ఖడ్గమాల ఎలా వస్తుందంటే యంత్రం ఉంటుంది అని చెప్పాను కదా, ఆ యంత్రంలో కొన్ని ఆవరణలు ఉంటాయి. అంటే కొన్ని స్టేజెస్గా ఉంటుంది, వెనక నుంచి ముందుకి. ఆ మధ్యలో అమ్మవారు ఉంటుంది అన్నాం. ఇదంతా ఎట్లా ఉంటుంది అంటే ఒక ప్రధానమంత్రి వెళుతూ ఉన్నాడు. ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు ఆయన ప్రోటోకాల్ ఉంటుంది. ప్రధానమంత్రికి ఆయన ఒక్కడే వెళ్ళే కదా, ఆయనతో పాటు సలహాదారులు బొళ్ళు మంది ఉంటారు, సెక్రటరీలు బొళ్ళు మంది ఉంటారు. ఆ సెక్రటరీ అసిస్టెంట్లు ఉంటారు. ఇలా బోల్డ్ మంది ఉంటారు, 100 మంది వరకు పెడతారు ప్రధానమంత్రి పెడతారు అంటే. మరి ఇలాంటి వాళ్ళందరినీ ఎవరి లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళకి ఒక ప్లేస్ని ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అవే ఇక్కడ ఆవరణలు అంటారు. వాళ్ళు కూర్చునేటప్పుడు కూడా ప్రధానమంత్రి కూర్చుంటే ఆయన వరుసలో కూర్చునేటువంటి వాళ్ళు మిగిలినటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ కూర్చుంటారు. అది కూడా ఇంపార్టెంట్ అయినటువంటి హోమ్ మినిస్టరు, లేకపోతే ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, వీళ్ళు ఆయన దగ్గరలో కూర్చుంటారు. అంటే ఆ సమయాన్ని బట్టి అమెరికాకి ఏదో ఒక అగ్రిమెంట్స్ కోసం అమెరికాకి వెళ్ళారు, అప్పుడు విదేశీ వ్యవహారాల మంత్రి ఆయన దగ్గరలో ఉంటాడు. ఇలా వీళ్ళంతా ఎవరు అవసరం అవుతారో వాళ్ళ దగ్గరలో ఉంటారు. ఈ ఉన్న తర్వాత వాళ్ళకి సంబంధించిన సెక్రటరీలు వాళ్ళు ఉంటారు అక్కడ. అంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఏ కాగితం కావాలో వాళ్ళంతా రెడీగా తీసుకు పట్టుకుని ఉంటారు. సెక్రటరీ ఉంటాడు, సెక్రటరీ వెనకాల ఆయన సెక్రటరీ ఉంటాడు కదా. మరి వీళ్ళంతా అంటే ఇవన్నీ కూడా స్టేజెస్గా, వాటిని మనం దేవతల దగ్గరికి వచ్చేప్పటి ఆవరణలు అని అంటాం. అమ్మవారు మధ్యలో ఉన్నది. అమ్మవారికి చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు, అతి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అతి దగ్గరగా ఉంటారు. అక్కడి నుంచి ఒక్కొక్క ఆవరణ వెనక్కి వస్తూ మొట్టమొదటి ఆవరణకు వచ్చేప్పటికి కొంచెం అంటే ఆ దీంట్లో తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఆఖరికి ఉంటారు. ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రం ఏమిటి అంటే శ్రీచక్రం. లలితా త్రిపుర సుందరి లేదా ఇప్పుడు మనం చెప్పుకునే ఆదిపరాశక్తి ఆవిడ యొక్క యంత్రం శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. ఈ 9 ఆవరణలోనూ కూడా దేవతలు ఉంటారు. ఇదే ప్రోటోకాల్. ఆ దేవతలందరూ కూడా ఒకళ్ళతో ఈ ఆవరణలో వీళ్ళు, ఈ ఆవరణలో వీళ్ళు, ఇలా ఈ దేవతలు అంతా ఉంటారు. అమ్మవారిని అర్చన చేయటము అంటే ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చాడు, ప్రధానమంత్రికి విందు ఇస్తున్నాం అంటే ఆయన ఒక్కడిని తీసుకెళ్ళి మన డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి ఆయనకి ఏదో అన్నం పెట్టేయం మనం. ఆయనతో పాటు వచ్చిన 100 మందికి మనం డిన్నర్ ఇవ్వాలి, అంతే కదా. అంతమందికి డిన్నర్ ఇస్తారు. మరి అంతమందికి డిన్నర్ ఇచ్చేటప్పుడు అంటే అందరినీ సమానంగా ఉచిత రీతిని గౌరవించడం, ఎవరి దీన్ని బట్టి వాళ్ళకి ఉచిత రీతిని గౌరవించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా అమ్మవారిని అర్చన చేసేటప్పుడు ఈ యంత్రంలో ఉన్నటువంటి దేవతలు అందరినీ కూడా మనం సరి అయినటువంటి రీతిలో సత్కరించాలి. ఇప్పుడు మిమ్మల్ని సత్కరించాలి, మీ ఇంటికి రావాలి అనుకుంటే మీ భార్యను సత్కరించాలి, మీ పిల్లల్ని సత్కరించాలి, మీ ఇంట్లో ఉండే కుక్క పిల్లని కూడా మేము సత్కరించాలి, దానికి కూడా బిస్కెట్లు పెట్టాలి. అట్లాగే ఇక్కడ కూడా ఆవరణలో ఉండే దేవతలందరినీ మనం సత్కరించాలి, అర్చించాలి. ఈ అర్చనా విధానమే వీళ్ళందరి పేర్లు చెప్పడమే ఖడ్గమాల. అది ఏ చక్రమైనా అవ్వండి, ఏ యంత్రమైనా అవ్వనండి, ప్రతి యంత్రానికి కూడా అందులోపల కొంతమంది దేవతలు ఉంటారు కదా. ఈ దేవతల పేర్లు అన్నీ కూడా చదువుతూ వరుసగా చదువుకుంటూ అండ్ మా సిద్ధే, లైక్ మా సిద్ధే, గరి మా సిద్ధే, బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, ఇలా అందరి పేర్లు చదువుకుంటూ చివరి దాకా వెళ్ళి చివరికి వెళ్ళేటప్పటికి మహాత్రిపుర సుందరి నమస్తే 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 నమః, ఆ పైన ఉన్నటువంటి మహాత్రిపుర సుందరి ఆఖరికి నమస్కారం చేయాలి.
అది ఖడ్గమాల అంటే. ఇప్పుడు మనం చెప్పేది ఖడ్గమాల ఎవరికి అంటే శ్రీచక్రంలో ఉండే దేవతలందరినీ అర్చించడమే ఇదే మనం ఖడ్గమాల అని అనుకుంటున్నాం. అది కాదు అదే కాదు ఖడ్గమాల అంటే. ప్రతి ఒక వారాహి ఖడ్గమాల ఉంటుంది, రాయశ్యామల ఖడ్గమాల ఉంటుంది, గణపతి ఖడ్గమాల ఉంటుంది. ప్రతి యంత్రం ఉన్నటువంటి ప్రతి దేవతకి ఖడ్గమాల ఉంటుంది. ఈ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళందరి పేరున వాళ్ళందరినీ మనం పిలవటమే అదే ఖడ్గమాల అంటే. అందరినీ పిలుస్తాం. వాళ్ళు ఎన్ని ఆవరణలో ఉంటే అన్ని ఆవరణలోనూ మనం పిలవటం అనేది జరుగుతుంది. ఒక సాధకుడు పిలిచిన వెంటనే ఏ దేవి దేవత పిలుస్తున్నాడో ఆ దేవత పలకాలంటే ఎలా గురుగారు? దేవత పలకాలి అంటేనా ఇది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. ముందు దీంట్లో పూర్వజన్మ కృతము అనేది గట్టిగా ఉండాలి. ఆ దేవతకి మనకే ఉన్నటువంటి ర్యాపోర్ట్ అనేది చాలా గట్టిగా ఉండాలి. అది నెంబర్ 1. ఇక రెండోది, ఏమైనా సరే ఈ దేవత నాకు పలకాలి, బలమైనటువంటి సంకల్పం అనేది ఉండాలి. లింగ పురాణంలో ఈశ్వరుని అడుగుతారు, స్వామి మోక్షం పొందాలంటే ఎట్లాగా అని అంటారు. అప్పుడేం చెప్తాడు, అసలు మోక్షం పొందాలి అనే కోరిక ఒకటి బలంగా ఉండాలి. ముందు ఏదో నువ్వు పైకి ఓ మాట అని అనుకుంటే ఉపయోగం ఉంది. నీకు ఆ కోరిక అనేది బలంగా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఆ దేవత నువ్వు పలకాలి, బలంగా ఉంది. నువ్వు ఐఏఎస్ రాయాలనుకున్నావు, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి, దృఢంగా ఉండాలి. నీకు ఉంటే ఏం చేస్తావు, దానికి కావలసిన పని ఏదైతే ఏం చేయాలో అది చేస్తావు, అంతేగా. అట్లాగే ఇక్కడ కూడా నాకు దేవత పలకాలంటే నేనేం చేయాలి, జపం చేయాలా, తపం చేయాలా, ఏం చేయాలి, దాన్ని బట్టి మనం చేస్తాం. మనస్ఫూర్తిగా చేయాలా, లేకపోతే ఏదైనా ఎలా చేసినా పర్వాలేదా, ఇవన్నీ అప్పుడు మనం లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇక్కడ చాలా చిన్న విషయం ఏమిటి అంటే, మార్కండేయుడు, మృకండ మహర్షి యొక్క కుమారుడు మార్కండేయుడు. ఆయన 14 ఏళ్ళకే చచ్చిపోతాడు అన్నారు. 13వ ఏళ్ళలో నారదుడు వచ్చాడు, ఏం పర్వాలేదయ్యా, నువ్వు దీర్ఘాయుషు అవుతావు, నువ్వు వెళ్ళి ఈశ్వరుని పట్టుకో అన్నాడు. ఆయన గోదావరి నది తీరానికి వచ్చాడు, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎలా చేశాడు, మనోవాక్కాయ కర్మల చేత ఒకటిగా చేశాడు. ఆయన అమృత పాశుపతం చేశాడు. అమృత పాశుపతము అంటే అది అమృత పాశుపతం ప్రత్యేకమైన మంత్రం ఉంది, చాలా పెద్దదైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని రుద్రానికి సంపుటీకరణం చేసి 11 సార్లు అభిషేకం చేయాలి. ఈశ్వరుడు అభిషేకం ప్రియుడు, సో 11 సార్లు అభిషేకం చేయాలి. ఈయన 11 సార్లు అభిషేకం చేశాడు, రోజుకి 11 సార్లు. అది ఒకసారి అభిషేకం చేయాలి అంటే నీకు గంట పైన పడుతుంది, సామాన్యమైనది కాదు. నీకు ఎంత బాగా నోటికి వస్తేనో 5 గంటలో పూర్తవుతుంది. మరి రోజుకున్న 12 గంటలే, 6 to 6 12 గంటలు. ఈ 12 గంటల్లోనూ మధ్యాహ్నం లేచినా కాసేపు నడుము వాల్చినా అంతా ఇందులోనే సూర్యాస్తమానం లోపల అయిపోవాలి. అలా పూర్తి చేశాడు. ప్రతిరోజు 11 సార్లు ఈ పాశుపతం చేశాడు. సంవత్సరం పాటు చేశాడు. ఏంటి, ఈశ్వరుడు కనిపించాలి. ఎందుకు కనిపించడు, ఆయన నాకు వరం ఇవ్వాలి. ఆఖరి రోజున కనిపించాడు, మరి చిరంజీవిగా ఉండాలి అని వరం ఇచ్చాడు. కాబట్టి దేవత పలుకుతుందా అని అంటే అది నీ మీదే ఆధారపడి ఉంటుంది, నీ మీదే ఆధారపడి ఉంటుంది. సామాన్యంగా మనం చేసేది ఏమంటే, ఏ దేవతని మనం ధ్యానం చేసినా నా కోరిక తీరాలి అంటాం. నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, నాకు డబ్బులు రావాలి, ఇలా అడుగుతాను తప్పించి దేవత నువ్వు నాకు పలుకు అని ఇప్పుడు అడగం మనం. ఆవిడ పలికితే మనకు వచ్చేదేముంది, మనకెందుకు. సామాన్యంగా ఇలా కోరికలు అడుగుతాం. కానీ ఈ కోరికలో ఒకటిగా నాకు పలకాలి అని కనుక నువ్వు అడిగితే డెఫినెట్గా పలుకుతాడు. అంటే దానికోసం ప్రత్యేకమైనటువంటి మంత్రాలు, దానికి ప్రత్యేకమైన మంత్రాలు ఏమి ఉండవు, ఏం ఒక్కర్లేదు. నువ్వు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. ఆ దేవత పలుకుతుంది అనేటటువంటి దీంతో తాదాత్మ్యత, తత్పరత అని అంటాం వీటిని. ఆ రెండు గట్టిగా ఉండాలి. ఇప్పుడు గజేంద్రుడు ఉన్నాడు. గజేంద్రుడు లావక్యంతైలే ధైర్యమా విలోలంబయ్య అని పద్యం పాడేశాడు ఇక్కడి నుంచి. మరి విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చాడా లేదా, మరి దేవత పలికిందిగా. మరి ద్రౌపది ఆ రోజున సభలో నుంచుని కృష్ణ నువ్వే దిక్కయ్యా అంది కదా, వచ్చాడుగా. కాబట్టి పలకపోవటం అనేది లేదు, దానికోసం ఎంత చేయాలి అది కూడా ఏం లేదు. నువ్వు మనోవాక్కాయ కర్మలచే
గట్టిగా పట్టుబట్టి నువ్వు గనక డూ ఆర్ డై అనేటటువంటి దీంట్లో నువ్వు గనక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దేవత నీకు పలుకుతుంది. కానీ కొంతమంది గురుగారు ఈ యక్షిణీ సాధనలో యక్షిని తీసుకోవడము వాళ్ళ ద్వారా ఏ చేయించడం అన్నీ అంటుంటారు కదా, అవును. అది ఎక్కడి నుండి వచ్చింది గురుగారు? అసలు అది నిజంగానే ఉంటాయా, పనిచేస్తాయా? ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ జీవుల్లో క్రిమికీటకాల దగ్గర నుంచి ఆ లెవెల్స్ తేడా ఉంటాయి అని చెప్పుకున్నాం. గురుగారు మానవుల దాకా వచ్చాం మనం. మానవుల పైన ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నాం. దేవగంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యగణాలు అని. వీళ్ళల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నతమైనటువంటి స్థితి వాళ్ళు అలా ఉన్నారు. యక్షులు కిన్నెరలు కింపురుషులు వీళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. యక్షులు అంటే మనకి కుబేరుడు ఉన్నాడు కదా, కుబేరుడు యక్షుడు. అలాగే కిన్నెరలు కింపురుషులు వీళ్ళంతా కూడా మనకన్నా కొంత శక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమైనా కావాలి అనుకుంటే మనం కనుక వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు ఇస్తారు. వీళ్ళల్లోనే కొంతమంది పిశాచులు రాక్షసులు అని కూడా ఉంటారు. కొన్ని పిశాచులు రాక్షసులు ఉంటాయి. అంటే ఇప్పుడు కర్ణ పిశాచి అంటాం, అదేదో పిశాచం కాదు, అది కూడా ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఒకానొక దేవతే. అయితే ఆ శక్తులు వేరు, వాళ్ళకు ఉండే శక్తులు వేరు. అలాగే రాక్షసులు అంటాం, రాక్షసులు కూడా ఇది ఒక దేవత దీంట్లో ఉన్నటువంటిదే. ఇది ఉచ్చిష్ట గణపతి ఇలాంటివన్నీ కూడా కొన్ని వీటిల్లో ఉన్నటువంటివి. అవి కూడా మనం వాటిని అర్చన చేస్తే కోరికలు, ఎవరినైనా సరే అర్చన చేస్తే కోరికలు తీర్చేరాలి కదా. ఇప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి మీ దగ్గరికి వచ్చాను, నమస్కారం పెట్టాను, 2 కాళ్ళు పట్టుకుని నాకు ఏదో కావాలి అని అడిగాను. అది మీరు ఇవ్వగలిగిన పొజిషన్లో ఉంది, నాకు 10 రూపాయలు ఇవ్వండి అని అడిగాను. సో ఇస్తారు కదా మీరు, అంతే. అంటే మీ చేతిలో ఉన్నటువంటిది అయితే అక్కడ అది కండిషన్. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి కోరిక ఏదైనా కనుక అయినట్లయితే తప్పనిసరిగా ఇస్తారు. ఇలాంటి ఈ విద్యలన్నీ కూడా దేని ద్వారా మనకి ప్రకటితమైన? యక్షిణి అంటే యక్షిణి సాధన విడిగా ఉంది. అనేక రకాల యక్షిణులు ఉన్నాయి. మనకి మందు సప్లై చేసే యక్షులు కూడా ఉన్నాయి. గురుగారు అసలు ఇవన్నీ ఈ విద్యలన్నీ అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు వీటిని? అంటే ఏం చెప్పినా వేద ప్రమాణం అన్ని చెప్తుంటారు కదా మీరు. కాదు అన్ని వేద ప్రమాణం కాదు. మంత్రాల్లో 2 రకాలు ఉన్నాయి. వేద మంత్రాలు, వైదిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు 2 రకాలు ఉన్నాయి. ఈ తాంత్రికానికి ఆధారం ఏంటి గురుగారు? తాంత్రికాన్ని ఋషీశ్వరులు చెప్పిందే ఆధారం. ఇప్పుడు కొన్ని మంత్రాలు ఉన్నాయి అంటే ఆ మంత్రానికి ఋషి, ఛందస్సు, దేవత ఇవన్నీ షడంగాలు ఉంటాయి. ఆ మంత్రాన్ని దర్శించినటువంటి ఒక ఋషీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆయనే ఆధారం. అక్కడ ఆయన చెప్పిందే మంత్రం. ఆయనకు దివ్యమైనటువంటి శక్తి అది లెక్క అక్కడ. ఆ ఋషీశ్వరుడు సామాన్యమైన వాడు కాదు కదా. అటువంటి ఆ ఋషీశ్వరుడు ఆ మంత్రాన్ని దర్శించి ఈ మంత్రం చేయండి అయ్యా మీరు, ఈ మంత్రంతో ఈ రకమైన ఉపయోగం ఉంటుంది అని మనకు చెప్తాడు. మనం పూర్వీకులు చెప్పారు, ఆ చెప్పిన మంత్రాలను తీసుకుని మనం చేస్తాం, మనం ఫలితాన్ని పొందుతాం. అంటే దేనికోసం గురుగారు తాంత్రికం అనేది? తాంత్రికం ఒకదానికోసం అని కాదు, మీకు అనేక రకాలైనటువంటి పనులు తీరటం కోసం అని తాంత్రికము. వైదిక మంత్రాలని సాధ్యమైనంత వరకు కూడా మోక్షప్రదాలు వైదిక మంత్రాలు. కానీ తాంత్రికాలన్నీ కూడా కామ్యాలు. ఇప్పుడు అనేకమైనటువంటి కోరికలు తీరుతాయి మనకి కామ్యమైనటువంటి మంత్రాలు, అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆకాశగమనం, లేకపోతే ఇప్పుడు వాయుస్తంభన, జలస్తంభన ఇట్లాంటి విద్యలన్నీ కూడా కామ్యమైనటువంటి మంత్రాలే ఇవి. మరి ఉన్నాయా అంటే ఉన్నాయి అనే అంటారు. ఇప్పుడు ఇవాళ రోజున చేస్తున్నటువంటి వాడు, చేసి చూపించగలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు ఇక్కడ మనకి. వాయుస్తంభం చేయవయ్యా, ఏదో గాలిలో అలా ఆకాశగమనం చెయ్యి అంటే గతంలో ఏదో సినిమాలో తీసుకెళ్ళి నా నారదుడు నడిచాడు అని చెప్పాలి. అంతేగాని ఇవాళ రోజున మనకెవరూ కూడా ఈ విద్యలు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు లేరు. నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. నేను స్కూల్ లెవెల్లో చదువుతూ ఉన్నటువంటి రోజుల్లో అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ప్రెసిడెంట్. అంటే నాకు బాగా 7-8 క్లాసులు చదువుతున్నటువంటి రోజుల్లో వాడెవడో బాంబేలో నేను నీళ్ల మీద నడుస్తాను అని చెప్పేసి ఒక పెద్ద ప్రదర్శన పెట్టాడు.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి కూడా ఇన్విటేషన్లు పంపించాడు. చాలా పెద్ద ఎత్తున ఒక షో అరేంజ్ చేశాడు. సరే వాళ్ళు ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది అరేంజ్ చేశారు. ఈ చివరి నుంచి ఆ చివరికి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. 2 అడుగులు వేశాడు అన్నారు. ఆ మర్నాడు పేపర్లో వచ్చాడు, 2 అడుగులు వేశాడు, దమ్మన నీళ్ళలో పడిపోయాడు. పక్కన జనం అంతా రాళ్ళు ఎట్టు కొట్టారు. తర్వాత వీడిని పట్టుకెళ్ళి లోపలేస్తారు అనుకోండి, అది వేరు. అంటే ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు, చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇవాళ రోజున ఇవన్నీ కూడా మనకి కనుమరుగైపోయిన, ఒకవేళ ఉంటే కనుమరుగైపోయినటువంటి విద్యలు, అంతకన్నా మనం చెప్పలేం. అంటే ఎన్నో రకాల మీరు మంత్రాలని ఇచ్చారు, మీరు ఇచ్చారు, మీరు ద్రష్టగా ఇచ్చిన మంత్రాలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి. అలాంటి ఉపాసనలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటి శక్తులు కూడా వచ్చి మా మంత్రాలు కూడా నువ్వు తీసుకో లేదా ఇవన్నీ చెప్పే అవకాశాలు లేవండి. సామాన్యంగా ఎప్పుడు కూడా మీకు ఏవైనా మంచి మంత్రాలే ఇస్తాను తప్పించి మీరు దుర్మార్గమైన పనులు చేసేవంటి మంత్రాలు అలా ఇవ్వం. ఎందుకంటే ఈ మధ్యన ఒకడు వచ్చి వెంటబడుతూనే ఉన్నాడు, మాకు కన్న పిశాచి మంత్రం కావాలి సార్, కన్న యక్షిణి ఏదో అనేక రకాల పేర్లతో చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలియజేసే ఇది కావాలి, నా వ్యాపారస్తుడిని నా వ్యాపారానికి ఉపయోగిస్తే. దానివల్ల మీకు ప్లస్ పాయింట్ చాలా తక్కువ ఉంది, మైనస్ పాయింట్ ఎక్కువ ఉంది. అందుకని మీకు ఆ మంత్రం చెప్పం. అది దాన్ని ఏంటంటే చెయ్యం. మీకు ఎలాంటి మంత్రాలు వద్దురా అబ్బాయి అని చెప్పి అనేక సార్లు చెప్పాను. నేను ఎవరు నా దగ్గర రావద్దురా ఈ మంత్రం కోసం అని చెప్పాను. దానివల్ల ఉపయోగం ఉండదు. అలా ఉపయోగం లేనటువంటివి, హాని చేసే మంత్రాలు మీకు ఎవరు కూడా సరైనటువంటి గురువు ఎవరు కూడా అలా చెప్పడు. కానీ కొన్ని మనం సాత్వికంలో చేస్తున్నప్పుడే మనం ఏ దేవత కోసం ఉపాసన చేస్తున్న ఆరాధన చేస్తున్నామో ఆ దేవతా రూపాల్లో కొన్ని ఇలాంటి శక్తులు వచ్చి మనల్ని ప్రభావితం చేస్తుంటాయి, మనల్ని కొంచెం మాయ చేస్తుంటాయి అని చెప్తుంటాయి. సాత్వికమైనటువంటి దేవతా శక్తులు మన మాయ చేయవు. రజోగుణ తమోగుణ ప్రధానమైనటువంటి శక్తులు మాయ చేస్తాయి. మాయ చేసేవాళ్ళు వేరు కదా. మన సొసైటీలో చూస్తే మంచివాడు మిమ్మల్ని మాయ చేయరు, ఆ మాయ చేసేవాళ్ళు వేరు, అవి మాయ చేస్తాయి. వీళ్ళు ఇక్కడ వచ్చేప్పటికీ వీళ్ళు అలా కాదు. కొన్ని చోట్ల ఏమవుతుంది, గ్రహాల్లోనే కేతుగ్రహం ఉంది, అది మాయాగ్రహం అంటారు. ఆ కేతు మహాదశ వచ్చినప్పుడు మీకు ఏదో మాయ జరుగుతుంది అంట. మాయ జరగటం అంటే లేనటువంటిది సడన్గా మీకు ఏదో కలగటం. మీరు మామూలుగా మీ పని మీరు చేసుకుంటున్నారు, మీరు ఏదో ఒక పని చేస్తారు, అది అద్భుతమైన పని అయిపోయింది, మీరు అనుకోలేదు, మీకు తెలియదు, మీరు అద్భుతమైనటువంటి పని అయింది, దానికి అర్థమైన ప్రెసిడెంట్ పిలిచి మీకు ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చాడు, మీరు రెస్పెక్ట్ చేయలే. అవి మాయ. ఆ మాయ ఎలా జరిగింది అంటే ఆ కేతు మహాదశ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఏదో జరిగిందండి అని అంటారు. ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి తప్పించి దేవతలు ఎప్పుడూ కూడా ఇలా మాయ చేయటం అనేది, అందులో సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు అలా ఎప్పుడు మాయ చేయరు. కేతుగ్రహం గురించి మీరు చెప్తున్నారు కాబట్టి ఈ గ్రహాల ప్రభావం అనేది మామూలు మనుషుల మీద ఏ విధంగా ఉంటుంది, ఒక సాధకుల పైన ఏ విధంగా ఉంటుంది, ఈ గ్రహ ప్రభావం నుంచి అందరూ ఒకే రకమైనటువంటి ఫలితాలు పొందుతారు? గ్రహ ప్రభావం ఎవరి మీదైనా సరే ఒకే రకంగా ఉంటుంది, తేడా ఏమి ఉండదు. కాకపోతే ఏమంటే అసలు ఈ గ్రహాల ప్రభావం ఎందుకు వస్తుంది, గతంలో మనం చేసినటువంటి కర్మ ఫలితం ఉంది కదా, ఆ కర్మ ఫలితం మనం అనుభవించాలి అంటే ఎలా అనుభవిస్తాం? గ్రహాల రూపంలో మనకు ఆ ఫలితం అందుతుంది, అది అక్కడ జరిగేది. కాబట్టి మన కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే, గ్రహాల రూపంలో అయినా మనం అనుభవిస్తాం. మామూలుగా ఉండేవంటి మానవుడు ఏమంటే వాడు నేను కర్మని ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాను, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. నేను ఇలా ఏదో అయిపోతూ ఉన్నాను, నాకు కాలు తీసేశారు, లేకపోతే చేయి తీసేశారు, ఇట్లా నాకు ప్రాబ్లం వచ్చింది, రోగం వచ్చింది, ఇలా బాధపడిపోతూ ఉంటాడు. అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అదే సాధకుడు అయినటువంటి వాడు డిప్రెషన్లోకి వెళ్ళడం, అక్కడ అది వచ్చేది. అనుభవించడం ఒకే రకం, వాడికి అదే వస్తుంది, వీడికి అదే వస్తుంది. కానీ వీడిని అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ వీడికి ఉండదు. ఇందాక చెప్పాను, శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరూ చచ్చిపోయినప్పటికీ కూడా నాకేం పర్లేదు అన్నాడు, నాకేం సంబంధం లేదన్నాడు. అంతే. అది సాధకుడు అయినటువంటి వాడు చేయగలిగినటువంటి పని. అలా లేని సామాన్యమైన మానవుడు, ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు, కొడుకు పోయేటప్పటికి అయ్యో కొడకా 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 అని ఏడుస్తూ పోయాడు. అంతే. వ్యాసుడు అంతటి వాడు శుకుడు మరణించేటప్పటికి
సుఖ సుఖ అంటూ అరణ్యాల వెంబడి ఏడుస్తూ తిరిగాడు అని చెప్తాడు. కాబట్టి ఆ కర్మ అనేది సామాన్యమైన మానవుడు అనుభవిస్తాడు. అయితే మరి వ్యాస కూడా తప్పలేదా అండి? తప్పలేదా అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి, సామాన్యమైన మానవుడు అందులో కూరుకుపోతే అందులోంచి బయటికి రాడు. సాధకుడు అట్టా కాదు, ఇతను కూరుకుపోతాడు కానీ చాలా త్వరగా బయటకు వచ్చేస్తాడు. ఎక్కువ కాలం అందులో ఉండడు, బయటకు వచ్చేస్తాడు. మామూలు మానవుడు మాత్రమే అందులో కూరుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అసలు గురుగారు, ఈ మంత్ర దీక్షలు అనేవి ఎలాంటి వారు ఇవ్వాలా? మంత్ర దీక్ష, మంత్రం ఎవరి దగ్గర తీసుకుంటే ఈ మంత్ర సిద్ధి జరుగుతుంది వాళ్ళకి? ఇచ్చేవాడికి ముందు మంత్రసిద్ధి అనేది జరిగి ఉండాలి. ఎలా తెలుస్తుంది గురుగారు? ఎలా గుర్తించగలుగుతారు? ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా మేము ఇస్తాం మంత్రాలు అనేదాకా వచ్చింది కదా. మేము మంత్రం ఇస్తాము అని చెప్పేవాడి దగ్గర ఎవరి దగ్గర మంత్రం తీసుకోకుండా రా బాబు. సరి అయినటువంటి వాడు ఎవడు కూడా నీ దగ్గరకు వచ్చి నేను మంత్రం ఇస్తాను తీసుకోమని చెప్పడం. మంత్ర సిద్ధి పొందినటువంటి వాడు ఎక్కడో ఉంటాడు. ఆయన నీకు వచ్చి నువ్వు ఈ మంత్రం తీసుకో, నువ్వు బ్రహ్మాండ ఫ్లరిష్ అవుతావు అట్టాయి అని చెప్పడం. నువ్వు కావాలని వెళ్ళి ఆయన్ని అడిగితే అప్పుడు ఆలోచించి నీకు ఏ మంత్రం అవసరమో అది ఆయన ఇస్తాడు. అంతేగాని నువ్వు అడిగిన మంత్రాన్ని ఇవ్వడం. నీకు ఏది కావాలో చూసి ఇస్తాడు. ఇక ఇవాళ రోజున పరిస్థితి అంటారా, ఒక ఆయన ఎక్కడో చెప్పాడు, హైదరాబాద్లోనే ఒక గురువు గారి దగ్గర ఏదో మంత్రం చెప్పుకున్నాడు, రెండో మంత్రం ఆయన చెప్పట్లా. సరే ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఒక రోజున ఏదో దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ పూజారి గారితో చెప్పేట, నా ఫలానా మంత్రం తీసుకోవాలనుంది, మా గురువు గారు ఇవ్వటం లేదు అని. వెంటనే పూజారి గారు, ఆ మంత్రమా నేస్తారా అని తీసుకెళ్ళి వాడిని కూర్చోబెట్టి మంత్రం చెప్పేశాడు. ఇప్పుడు చూడండి, అతను నీకు అంత మంత్రం చెప్పాల్సిన అవసరం ఈ పూజారి గారికి ఏమొచ్చింది? తాను కూడా గురువు అయిపోవాలి అనే కోరిక వాడికి. ఆ మంత్రాన్ని గురించి నీకు ఏమన్నా తెలుసా? మరి ఏమీ తెలియకుండా నువ్వు మంత్రం ఎట్లా చెప్పేశావు? మంత్రసిద్ధి పొందావా నువ్వు? ఏం లేదు కదా. లెక్క నీకు చేయటం చేత కాకుండా నాకెట్లా చెబుతావు? లెక్క ఎట్లా చేయాలో నీకు తెలియాలి కదా. మరి నీకు తెలియకుండా నాకెలా చెబుతావు నువ్వు? ఇంతే ఇక్కడ ఇవాళ రోజున జరుగుతూ ఉన్నటువంటిది ఇదే. నువ్వు డబ్బులు ఇస్తావా? 50,000 నేను పంచాయతీ మహామంత్రం చెప్పేస్తా, లేదా గణపతి మంత్రం చేస్తా 25,000, గణపతి తర్పణ కూడా నేర్పిస్తా ఇంకో 25,000. నీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా, అంతే. దానివల్ల వచ్చేది ఏంటండి? ఏమీ లేదు, నీ 25,000 పోతాయి అంతే. ఏం రా. ఎందుకనంటే డబ్బులు ఇచ్చి మంత్రం చెప్పుకున్నావు అంటే వాడి మీద నీకేం గౌరవం ఉండదు. చూడండి, ఎవరికీ గౌరవం ఉండదు. మరి గురువు మీద నీకు గౌరవం లేకపోతే ఆయన చెప్పిన మంత్రం నీకెట్లా ఫలిస్తుంది అసలు? అంటే ఆ ఉపయోగం ఉండదు నీకు. ఆ గురువు చెప్పిన మంత్రంలో నీకు ఉపయోగం ఉండదు, వాడికి అంట గురువుకి అంటావా? సరే డబ్బులు తీసుకున్నాడు కదా, ఆ డబ్బులు వాడుకుంటాడు అంతే. ఆయనకి ఒక మంచి గురువు అనే పేరు ఉండదు. ఒకసారి మంత్రం తీసుకున్న తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధన చేయకపోతే వాళ్ళ మీద దుష్ఫలితాలు ఉంటాయి గురుగారు. సాధన చెయ్యాలి కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాను, మా ఇంట్లో కూర్చోబెట్టుకున్నప్పుడు మీకు 3 పూట్ల కాఫీలు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం ఏది కావాలో మీరు పడుకోవటానికి, కూర్చోటానికి అన్ని వస్తువులు నేను చూడాలి కదా. ఏమీ లేకుండా మన కుర్చీలో కూర్చోబెట్టి ఒక కాఫీ ఇచ్చేసి నా దావని వెళ్ళిపోతే అది నా మీద దుష్ఫలితం పడుతుంది కదా. అంతే ఇక్కడ దేవత కూడా. అలా దేవతను మంత్రం తీసుకున్నప్పుడు ఆ దేవతకి ఏం కావాలో నువ్వు చేయాలి కదా. అందులో నీకు ఏదో మంచి జరుగుతుంది అని తెచ్చిపెట్టుకున్నావు కదా. మరి మంచి ఏం జరగాలి నీకు ఇక్కడ? నేను జరగాల్సిన మంచి అది జరగాలి అంటే నువ్వు ఆ దేవతకి ఏదో ఒకటి మరి ఇవ్వాలి కదా, దాన్ని ప్లీజ్ చేసుకోవాలి కదా. దేవత నీ మీద కరుణించేట్టుగా నువ్వు చేసుకోవాలి. కరుణించాలంటే ఏం చేయాలో చేయాలి. మరి నువ్వు అది చేయకుండా నేను మంత్రం వరకు చెప్పుకున్నాను, నేను తీసుకొచ్చి అమ్మడు కూర్చోబెట్టాను, దానివల్ల ఉపయోగం ఉండదు. దుష్ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఒకవేళ మీరు మంత్రం చేయలేకపోతే వదిలేయండి. అంటే వదలడం అంటే గురుగారు, మిమ్మల్ని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టాను, మిమ్మల్ని నేను మేపలేను, నమస్కారం పెట్టి స్వామి మీరు బయట చేయండి, నేను శ్రమించండి, నేను మిమ్మల్ని మెయింటైన్ చేయలేను, నమస్కారం పెట్టే సరిపోతుంది, మీద అవును మీరు వెళ్ళిపోతారు. అంతేగాని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ కడుపులో మాడుస్తూ మిమ్మల్ని అక్కడ కూర్చోబెడితే నన్ను తిట్టుకోరు, మరి దానివల్ల నాకు చెడు జరగదు. మంత్రం కూడా అంతే.
దేవత కూడా అంతే. ఎందుకంటే మీరు శక్తి ఉన్నది, అది ఒక శక్తివంతమైనటువంటిది అని మీరు చెప్తున్నారు కదా. మరి శక్తివంతమైనటువంటి దాన్ని మీరు అలా చేయకూడదు కదా. మీరు దేవతనే కాదు, ఓ ఆవును తీసుకొచ్చారు, ఓ గేదెని తీసుకొచ్చారు, ఒక కుక్క పిల్లని తీసుకొచ్చారు, దానికి ఏమీ పెట్టకుండా వాకిట్లో కట్టేశారు. కొయ్యో 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 ఏడుస్తుందిగా. దాని ఏడుపు మీకు ఏమైనా జయం జరుగుతుందా? మరి అలాంటి పని మనం చేయకూడదు కదా. మీరు పెంచలేనంటావు, ఆ గొలుసు కూడా తీసేది వెళ్ళిపోతుంది. ఎవడో పెంచుకుంటాడు, లేకపోతే రోడ్ల మీద తిరిగి దాని బాధ పడుతుంది, నీకు అనవసరం కదా. కాబట్టి మంత్రం చెప్పుకున్న తర్వాత నువ్వు తప్పనిసరిగా మంత్రాన్ని చేసి తీరాలి, దాని నివేదన అనేది పెట్టి తీరాలి. అవును గురు. అంటే మీరు దగ్గర ఒక మంత్రం తీసుకున్నారు ఎవరన్నా, ఈ మంత్రానికి సంబంధించి మళ్ళీ ఒక యంత్రం కూడా ఎక్కడో చోట కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకున్నాడు అనుకోండి, అది పనికొస్తుంది? యంత్రాన్ని మీకు మీరు తెచ్చుకోకండి. మీకు మంత్రం చెప్పిన గురువు గారిని అడగండి, అసలు మీకు యంత్రం అవసరమా అది చూడండి. యంత్రం తీసుకొచ్చారు అంటే మళ్ళీ దాన్ని ప్రతిరోజు తోమాలి, ఎందుకంటే రాగి కానీ ఇంకేం మెట్లయినా సరే నల్లబడిపోతుంది. అవును. మరి దాన్ని రోజు తోమాలి, దాని యంత్రాన్ని పూజ చేయాలి, మరి ఇదంతా ఓ చాకరీ చేయాలిగా, దాన్ని పూజ చేయాలి. మరి ఇవన్నీ రోజులు చేయగలవా నువ్వు? అసలు నీకు అంత అవసరమా యంత్రం? నీ మంత్రం ఉందిగా, మంత్రం చేసుకో సరిపోతుంది. కాదు నేను ఉపాసన ఎక్కువగా చేయదలుచుకున్నాను, అప్పుడు నువ్వు యంత్రం తెచ్చుకో. అప్పుడు నువ్వు తెచ్చుకున్నప్పుడు మరి దానికి సరిపోయినట్టుగా నువ్వు ఆ ఉపాసన ఆ కార్యక్రమం ఏదో చెప్తారు గురువుగారు. గురువుగారు చెప్పినట్టుగా కార్యక్రమం చెయ్యి. నేను ఇంకా ఎక్కువ చేయదలుచుకున్నాను, చెయ్యి. ఎవరు చేయకుండా ఎట్లా ఉంటుంది? చెయ్యి. దాన్ని ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా నీకు ఇంకేం పని లేకపోతే దాని గురించినటువంటి అష్టోత్తరము, సహస్రము, లేకపోతే దానికి కవచము, అర్గళము, కీలకము, ఇట్లాంటి చాలా ఉంటాయి అందులో. ఇవన్నీ నువ్వు పారాయణ చేస్తూ కూర్చో, ఆ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చో, సాయంత్రం దాకా ఇలాగే కూర్చో. సాయంత్రం నువ్వు హోమం చేయి, ఆనందం బాగా ఉంది. నీకేమీ పని లేకపోతే చెయ్యి. మరి నా పనులు నేను వెళ్ళాలి కదండి, దాన్ని నేనేం చేయను? అప్పుడు నువ్వు తగ్గించుకో. ఉన్నది ఈ 12 గంటలే కదా, ఉదయం పగలపూట, మరి 12 గంటల్లోనే చేయాలి కదా, దాన్ని తగ్గట్టుగానే నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. మరి యంత్రాల సంగతి గురుగారు, మరి యంత్రాలు ఎక్కడ పడితే అక్కడ రాస్తున్నారు కదా, ఎవరు పడితే వాళ్ళు రాసిస్తున్నారు కదా. యంత్రాలు ఎక్కడ పడితే అక్కడ రాసిస్తున్నారంటే, ఒకసారి నాకు హైదరాబాద్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. గురువుగారు, నేను వృత్తిరీత్యా కంసాలి భక్తుడిని, అంటే జన్మతః కంసాలి భక్తుడిని, ఏదో పని చేస్తున్నాను, నాకు ఈ పని కూడా తెలుసు, అందుకని ఎవరైనా కనుక నా దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సిన యంత్రం వేసి ఇచ్చేస్తున్నాను అన్నాడు. అరే అన్ని యంత్రాలు దొరకవు కదయ్యా, ఎట్లా వేస్తున్నావు నువ్వు? కొన్ని దొరుకుతాయి మనకి, కొన్ని యంత్రాలు అసలు దొరకవు, మరి అవి ఎలా వేస్తున్నావు అన్నాను. ఏముందండి, ప్రతి యంత్రంలోనూ కోణాలు ఉంటాయి, దళాలు ఉంటాయి, అంతే కదండి. కాబట్టి కొన్ని 4 కోణాలు 5 దళాలు గీసేసి ఇచ్చేస్తున్నాను యంత్రం, వాళ్ళు పట్టుకుపోతున్నారు, వాళ్ళు పూజ చేస్తున్నారు, ఫలితం వస్తుంది అన్నాడు. అది పద్ధతి కాదయ్యా, ఎందుకంటే ఆవరణలు ఉంటాయి, ఎన్ని ఆవరణలు, ఏ దేవతకి ఎన్ని ఆవరణలు ఉన్నాయో మనకు తెలియదు. ఆ ఆవరణల్లో ఏ దేవతలు ఉంటారో తెలియదు, ఆయన పరివార దేవతలు ఎవరో తెలియదు మనకు. ఆ పరివార దేవతలు ఉండాలి, వాళ్ళని మనం అర్చన చేయాలి, అర్చన చేస్తేనే నీకు ఫలితం వస్తుంది. కొన్నిసార్లు బై లక్ నువ్వేం చేయకపోయినా నీకు ఫలితం రావచ్చు, అంత మాత్రం చేత యూ కెనాట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. నీ ఇష్టం వచ్చినట్టుగా నేను చేసేస్తాను అని చెప్పేసి నువ్వు చేయడానికి లేదు, అలా నువ్వు ఇవ్వకూడదు, అది తప్పది. అంటే ఎవరైనా ఇంతే కదా, పెద్దవాళ్ళైనా ఋషీశ్వరులైనా వాళ్ళైనా యంత్రాన్ని ఒక గీసి ఇచ్చేసేవాళ్ళు కదా, వాళ్ళకి గీసి ఇచ్చేసేవాళ్ళు కాదు, వాళ్ళ ద్రష్టలు. ఆ పరివార దేవతలు ఎవరో చూసి వాళ్ళకి సరిపోయినటువంటి ఈ యంత్రం వాళ్ళు గీస్తారు. మరి వాళ్ళకి మనకి సంబంధం ఎక్కడుందయ్యా అంటే, నేను గీయకూడదయ్యా, నువ్వు గీస్తే తప్పది, నువ్వు గీయకూడదు, చెప్పడానికి నువ్వేవాడివి, నీకేం తెలుసు అన్నాడు. మరి నాకేం తెలిసినప్పుడు నాకెందుకు ఫోన్ చేసావు? నాకేం తెలుసు అంటాం కాదు, అలా నీ ఇష్టం వచ్చినప్పుడు గీయకూడదు. అలాగే ఒక ఆయన విజయనగరం నుంచి ఫోన్ చేశాడు. ఆయన ఏమంటాడు, మంత్రాలు మనం ఇచ్చేయచ్చా? ఏమిటంటే ఒక స్వామీజీ ఎవరో మంత్రం ఇచ్చారు, దానికి ఋషి ఛందస్సు ఇట్లాంటివి ఏం లేవు, న్యాసం చెప్పలేదు, మంత్రమే చెప్పేశాడు, ఇది ఆయన సొంతంగా చెప్పిన మంత్రం అని నాకు అనిపిస్తోంది, నేను కూడా మంత్రం చెప్పేయచ్చా? ఎవరైనా చెప్పచ్చా అంటే చెప్పచ్చు, ఇది పెద్దవాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు.
నేను చెప్పచ్చు అంటే నువ్వు చెప్పకూడదు, మీ గురువు గారు చెప్పచ్చు. నువ్వు కూడా మంత్రసిద్ధి పొంది నువ్వు పెద్దవాడు అప్పుడు నువ్వు మంత్రం చెబుతావు కానీ, కొత్త మంత్రం చెబుతావు కానీ. అంతేగాని నువ్వు ఏమీ లేకుండా నేను ఆ మంత్రం చెప్పచ్చా, అలా నువ్వు మంత్రం చెప్పకూడదు. ఆ మంత్రం చెప్పాలంటే కొంత సిద్ధి అనేది, మంత్రసిద్ధి అనేది నీకు ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మంత్రాలు చెప్పాలి. అంతేగాని ప్రతివాడు నేను మంత్రం చెప్పేస్తానండి, బీజాక్షరాలే కదా, ఉన్న 50 అక్షరాల్లో ఏదో అక్షరం రాసేస్తాను, ఏదో అక్షరం రాసేస్తాను, అక్కడ ఏదో అవుతుంది. అయ్యవారిని చెబితే కోత అయిందనుకో, చస్తావు పీక్కోలేక, ఆ తర్వాత ఎవరేం చేయలేరు, కష్టం అవుతుంది. అందుకని అటువంటి పనులు ఎప్పుడూ చేయొద్దు. మీకు మంత్రం చెప్పేవాళ్ళు అంటే పెద్దవాళ్ళే మంత్రం చెప్పాలి. మీ గురువు గారి దగ్గర తెచ్చుకోండి, ఆయన చెప్తే చెప్పుకోండి. అంతేగాని మీరు మేమే మంత్రాలు ఇచ్చేస్తామనే సాహసం మీరు చేయకండి, అది మంచి పద్ధతి కాదు. అంటే కొంతమంది ఈ ఉపాసనలో ఉన్నవాళ్ళు గురుగారు మంత్రం ఏదో తీసుకుని ఉపాసన ఉండి ఆ దేవీ దేవతను ఉపాసన చేసేటప్పుడు, ఈ సాధనలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ దేవీ దేవతనైతే ఉపాసన చేస్తున్నారో, ఏ మంత్రంతో అయితే కూర్చున్నారో, ఆ దేవతలు మాకు సరిపోవట్లేదు, నువ్వు పెట్టేది మాకు ఇంకా ఎక్కువ ఆహారం పెట్టు, మాకు ఇంకా ఆ విధంగా పూజ చేయి, మాకు ఇంకా ఈ విధంగా దేవతల అడుగుతున్నారు అంటున్నారు. అది ఎంతవరకు అది ఒక్కొక్క చోట జరుగుతుంది. కొన్ని చోట్ల వీళ్ళు చెప్పే కబుర్లు ఇవ్వండి. అన్ని చోట్ల మనం నమ్మక్కర్లా. ఆహారం సరిపోవటం లేదు అంటే మనం ఏ రకమైనటువంటి అర్చన చేస్తున్నామో దానికి సరిపోయినటువంటి నివేదన అనేది మనం చేయాలి. చేయకపోతే దేవత మన తినేస్తుంది, అది కూడా మనం చూడాలి. మీకేమంటే చిన్న ఎగ్జాంపుల్, మీకు చిన్నప్పుడు మనం అంతా కూడా సరదాగా ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్కి వెళ్తాం. ఆ జిమ్లో ఇన్స్ట్రుమెంట్స్, ఆ పరికరాలని చూసేటప్పటికీ ఒళ్ళు ఆగదు, ఉత్సాహం విపరీతంగా పెరుగుతుంది. వీడు చకా 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 చక బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. దానికి సరిపోయినటువంటి తిండి అనేది నువ్వు తినాలి కదా. తినకపోతే ఏమవుతుంది, నీ ఒంట్లో ఉన్న కండ కాస్త కరిగిపోతుంది, అదో ప్రాబ్లం ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా దేవతని మనం ఉపాసన చేస్తున్నాము, మనం మంత్ర జపం చేస్తున్నాము, లేకపోతే హోమాలు చేస్తున్నాం, పూజలు ఏదో ఇట్లాంటివన్నీ చేసేస్తున్నాం. సరిపోయినటువంటి ఆహారం పెట్టాలి. సరిపోయినటువంటి ఆహారం ఉంటే మీరు ఒక్కటే విషయం, ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారిని చూడండి, గంటకి ఏదో గంగాళాలు నివేదన చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు చేసే యొక్క పూజ, ఆ అర్చన అంత బలమైనటువంటిది. ఆ ఆహారం కన్నా నివేదన పెట్టకపోయినట్లయితే అవి మన్ని తినేస్తుంది. అందుకని అంత నివేదన పెడతారు. అంత నివేదన పెడుతున్నారు కాబట్టి ఇవాళ మీరు వెళ్ళి నమస్కారం పెడితే మీ కోరిక తీరుతుంది. ఎవరికైనా అంతే. కాబట్టి మనం చేసేవంటి దాన్ని బట్టి మనం నివేదన అనేది చేయాలి. నేను హోమం చేస్తానండి, హోమానికి సరిపోయిన ఆ పదార్థాలు ఏవో చెప్పారు కదా, వాటితోనే హోమం చేయాలి. ఉగ్రమైన దేవతలు, ప్రత్యంగిర, కాళి, ఇలాంటి దేవతలకు వచ్చేటప్పటికి ఆహుతులుగా గారెలు వేయించేస్తాం. చిన్న చిన్న గారెలు వేయించేసి ఆ గారెలు 100, 1000 వేసేస్తాం. 100 ఎక్కడ సరిపోతాయి అసలు, 1000 వేసేయటమే సరిపోతుంది. ఇవన్నీ గతంలో మేము చేసేవాళ్ళం, నేను చేస్తాను. చేసేటప్పుడు 1000 గారెలతో ఒకసారి, 1000 లడ్డూలతో ఒకసారి, 1000 అరిసెలతో ఒకసారి, అలాగే ఈ తీపి పదార్థాలు ఉంటాయి వాటితో, అలాగే మనకి పులిహోర, 10 కిలోలు పులిహోర పట్టరావడం, చేసేయటమే హోమం, మొత్తం వేసేయటం. ఇలా మనం హోమం చేయటం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమం చాలా పెద్దది. అలాంటప్పుడు ఇప్పుడు మాకు పూర్ణాహుతి చేసేటప్పుడు ఇలాంటప్పుడు మేము చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. పూర్ణాహుతి చేసేప్పుడు ఏం చేస్తామంటే రకరకాల తీపి పదార్థాలు, అనేక రకాలు ఉంటాయి కదా, అన్ని తలో 1/4 కిలో, తలో 1/2 కిలో అట్లా అన్నీ పట్టుకొచ్చేస్తాం. 15-20 వెరైటీలు పట్టుకొచ్చేస్తాం. అసలు పదార్థాలు వేరు. ఇవన్నీ మంత్రం చెప్తూ ఉంటాం, ఒకటి ప్యాకెట్ ఓపెన్ చేయటం, ఆ హోమగుండంలో అట్లా వేసేయటం, అలా వేసేస్తూనే ఉంటాం. ఇంకా కాబట్టి ఆ దేవతకి ఇంతకాలం మనం చేసినటువంటి ఆ దీనికి, అర్చనకి, ఆ హోమానికి ఈ సరైనటువంటి ఆహారం. ఇది అయిపోయిన తర్వాత మరి గారెలు అంటే 100 గారెలు ఇట్లా బేసన్లో పోసేసి ఆ 100 ఒక్కసారి ఇట్లా పోసేస్తూ ఉంటాయి. కానీ ఆ దేవత, ఆ దేవీ దేవత అది స్వీకరించిందని మనకు ఎలా తెలుస్తుంది గురువుగారు?
మీకు దేవత స్వీకరించకపోవటం అంటూ ఉండదు. అసలు ఆ హోమకొండంలో మీరు వేసేప్పుడు వచ్చే పొగంతా కూడా తెల్లటి పొగ వస్తుంది. తర్వాత హోమకొండంలో బ్రహ్మాండమైన జ్వాల వస్తుంది. ఇప్పుడు ప్రత్యంగిర అమ్మవారికి మనం హోమం చేసేటప్పుడు మిరపకాయలతో హోమం చేస్తాం. ఎండు మిరపకాయలతో హోమం చేస్తాం. అవి కూడా సామాన్యంగా ఏదో 1 కిలో 2 కిలోలు కాదు, 15-20 కిలోలు మిరపకాయలు తెప్పించేసి హోమం చేస్తాం. అందులో ఇలా ఒక్కాయ వేయటం కాదు, ఇలా పట్టుకుంటే పట్టుడు 100 గ్రాముల కాయలు వచ్చేస్తాయి చేతికి. ఈ 100 గ్రాముల కాయ అలా వేసేయటమే, మంత్రం చెప్తే అట్లా వేసేయటం. వేస్తూ ఉన్నప్పుడు మీకు కూర రాదా అండి? కూర రాదు. దానికి యువత ఆజ్యం కూడా అలాగే పడుతూ ఉంటుంది, ఆజ్యం పోస్తూ ఉంటాం. ఆ జ్వాల ఒక్కసారి అయితే ఆ ఎత్తున వస్తూ ఉంటుంది. అంటే మీకు జ్వాల ఎంత గొప్పగా వస్తే ఆ దేవత అంతగా ప్రీతి చెందుతోంది అనేది ఇది. అసలు ఒక్కసారి అయితే ఇలా హోమం చేస్తున్నప్పుడు ఆ హోమకొండాన్ని వదిలిపెట్టేసి మేము బయటికి రావటం జరుగుతుంది. మేము కూర్చోలేక ఇక్కడ కూర్చుంటే అక్కడ మండుతూ ఉన్నాయంటే మంటకి మా బట్టలు కాదు, మా ఒళ్ళు కూడా వేడెక్కిపోయి నేతికి నేను మా ఒంటి మీద పెడితే నెయ్యి కరిగిపోతుంది అనే వెళ్ళి ఉంటుంది. లోపల కండరాలంతా ఉడికిపోతున్నాయి. అసలంతా ఇక మేము భరించలేక అక్కడ వదిలిపెట్టేసి బయటకు వచ్చేస్తాం. ఒకసారి ఆ పక్కన ఆజ్యపాత్ర పడతాం కదా, ఆజ్యపాత్ర కూడా మండిపోతుంది. అందులో ఉన్న ఆజ్యం కూడా బొమ్మని మండిపోతూ ఉంటుంది. ఈ హోమంలో ప్రత్యంగిరాకి ఎండుమిర్చితోనే చేయాలి, చండీకి వచ్చేటప్పుడు ఇలా గారెలు ఇవన్నీ వేసి ఇవంతా ఎక్కడి నుంచి వచ్చింది గురుగారు? ఎవరు తీసుకు? ఇదంతా తాంత్రికమైనటువంటి అంటే దేవతని ఎండుమిర్చితో చేయటం అంటే దాన్ని నిద్ర లేపటం. ఉగ్రమైనటువంటి దేవతలకు అన్నింటికీ ఎండుమిర్చితో చేస్తారు. అలాగే ఈ గారెలతో చేస్తారు. గారెలో కూడా అల్లము పచ్చిమిరపకాయలు కలిపి వేసి మనం హోమం చేయటం జరుగుతుంది. ఎందుకంటే తమోగుణ ప్రధానమైనటువంటివి కదా, అందుకని ఆ దేవతలకు అలా చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చేసే ప్రక్రియని బట్టి, ఎన్నాళ్ళు మీరు చేస్తారు ఈ హోమం, ఎంత చేశారు అనే దాన్ని బట్టి మీకు ఇది ఉంటుంది. కొబ్బరికాయలు ఇప్పుడు మామూలు దేవుడికి కొట్టే కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొట్టే కొబ్బరికాయలు కాయ అట్లా వేసేస్తాం. గుమ్మడికాయలు కాయ వేసేస్తాం లోపల. మనం హోమం చేస్తూ ఉంటే చివరికి వచ్చి చూసుకునేప్పటికీ వేసిన కొబ్బరికాయలు కానీ లేకపోతే ఈ గుమ్మడికాయలు కానీ ఏమీ కనిపించావు లోపల. అన్నీ అయిపోతాయి, అన్నీ భస్మం అయిపోతాయి, అన్నీ మనం. ఇప్పుడు ఈ యజ్ఞ యాగాదులు హోమాలు ఇవన్నీ కూడా వ్యక్తి ప్రధానంగా చేసుకునే గురుగారు, ఇది సామూహికంగా లేదంటే ఈ లోక కళ్యాణం కోసం చేసే గురుగారు? 2 రకాలు ఉన్నాయి. లోక కళ్యాణం చేసేవి వేరు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకునేవి వేరు. ఇప్పుడు నా బొట్టు వాడున్నాడు, నేను చేసుకున్నవని నా సొంతం కోసం నేను చేసుకున్నటువంటివి తప్పించి పెళ్ళి కాదు. నా సొంతం కోసం అయినా కూడా ఏదో ఫలానా పని పూర్తి కావాలి అని చెప్పి ఎప్పుడు కూడా మేము సంకల్పం చెప్పాల. పరమేశ్వర ముద్దిస్తే పరమేశ్వర పిలిచేద్దాం అని చెప్పటమే. అలా అయితే లోక కళ్యాణం కోసం చేసేటప్పుడు 10 మందిని కూర్చోబెట్టి చేస్తాం. మనం చేసే హోమాలకైనా పూర్ణావతికి వచ్చేప్పటికి అందరినీ పిలిచి అందరినీ కూర్చోబెట్టి చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, ఇప్పుడు మేము చేసే హోమాల్లో అయినా మీ బట్టి వాళ్ళు ఎవరన్నా వచ్చి మాకేదో అఘోర పాశుపతం కావాలన్నారండి, లేకపోతే అమృత పాశుపతం కావాలన్నారండి అని మీరు కనుక వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి మీతోనే ఆ కార్యక్రమం చేయిస్తాం. మరి ఈ ముక్కోటి దేవతలు మరి ఇవన్నీ ఏంటి గురుగారు? ఇదంతా చెప్పడం ఏంటి? అవంతా కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పి. ముక్కోటి దేవతలు మీ ఇష్టం వచ్చిన కోట్లు చెప్పండి. దేవతలు ఎంతమంది ఉన్నారు అంటే దేవత ఒక్కడేను అని చెప్తాడు కదా, ఏకేశ్వరోపాసనే కదా ఉన్నటువంటిది. పరమేశ్వర స్వరం బృహదారణ్యకోపనిషత్తులో చెప్తాడు దేవతలు ఎంతమంది అంటే 33 మంది అంటాడు. చివరికి వచ్చేప్పటికి ఒక్కడే దేవత ఎవరు అంటే ఏకేశ్వరోపాసన, అహం బ్రహ్మాస్మి. అవును గురుగారు. అంతే. అంటే మరి ఎందుకు గురుగారు మరి ఇంతమంది దేవతలు అని చెప్పి ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళని ఆరాధించిన వాళ్ళు వచ్చి మాకు వరాలు ఇచ్చారని చెప్పాను కదా. సాధకానం హితార్థాయ బ్రహ్మణ రూపకల్పన. మీ కోరికలు తీర్చుకోవడం కోసం దేవతలకు అనేకమైన పేర్లు రూపాలు కల్పించడం జరిగింది. చదువు రావాలి, సరస్వతి. ఈ సరస్వతిలోనే అనేక రకాలు ఉన్నాయి. లక్ష్మిలోనే మనకి అందరికీ తెలుసు, అష్టలక్ష్ములు తెలుసు కదా మనకి. అలా ప్రతి దాంట్లోనూ కూడా ఒక దాంట్లోనే అనేక రకాలు ఉన్నాయి. దక్షిణామూర్తి దక్షిణామూర్తిలోనే 3 రకాలు ఉన్నాయి. శ్రీ విద్య ఉపాసనలోనే వశీకరణానికి సంబంధించినవి కూడా ఉన్నాయని చెప్తుంటారు. శ్రీ విద్య ఉపాసకులు చూస్తే అందరూ కూడా ఆకర్షింపబడుతుంటారు. శ్రీ విద్య ఉపాసకులతో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అంటుంటారు.
శ్రీ విద్య అనేటువంటిది మోహనంతో కూడినటువంటి సమ్మోహనంతో కూడినటువంటి విద్య అనే మాట చెప్తూ ఉంటారు కరెక్టే. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమంటే శ్రీ విద్య కేవలం జ్ఞాన విద్య, మోక్ష విద్య. ఇవన్నీ సబ్సిడరీస్, అవి అసలు మెయిన్ కాదు. దాంట్లో మీకు కావాల్సింది ఇక్కడ మోక్షం కావాలి. మోక్షం కావాలంటే శ్రీ విద్యను ఉపాసించాలి అంతే. మరి ఈ వశీకరణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వశీకరణం అని ఇవన్నీ కూడా అంగదేవతలు. బట్ శ్యామలాదేవి ఉంది. శ్యామలాదేవి అంగదేవత అక్కడ. పూర్వాంగంలోనో ఉత్తరాంగంలోనో ఎక్కడో ఒకటి ఉంటుంది. వారాహి, శ్యామల, ప్రత్యంగిర వీళ్ళంతా అక్కడ ఉంటారు. ఎందుకంటే మానవుడు యొక్క కోరికలు తీరాలి కదా. కోరికలు తీరాలి అంటే ఇవన్నీ కావాలిగా. చిత్త సంహారం చేయాలిగా. మరి చేయాలి అంటే నీకు ప్రత్యంగిర కావాలి, వారాహి కావాలిగా. అలాగే సుదర్శనం కూడా ఉంటుంది ఇక్కడ. వీళ్ళంతా అంగదేవతలు. మనం కోరికలు తీర్చుకోవటం కోసం పనికొస్తాయి. అంటే ఎంత పెద్ద ఇంట్లో మంత్ర ఉపాసకులైనా, లేదంటే నిత్యము అదే ఆరాధనలోను, యజ్ఞయాగాదులు, హోమాలు ఇవన్నీ చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా వీళ్ళ మీద కూడా కొన్ని రకాల ప్రయోగాలు జరుగుతాయి. అది ఎట్లా గురు? మరి ఇంత చేసి ఏంటి ఉపయోగం? మరి ఆ దీంట్లో కాదు కదా మనం చేస్తూ ఉన్నది. మనం దేవతకి అనుగ్రహం కోసం చేస్తున్నాం, లేదా దేవతను ప్రచారం చేయడం కోసం, ఆ శ్రీ విద్యను ప్రచారం చేయడం కోసం మనం చేస్తున్నాం. మనం చేస్తేనే మనం ఇలా చేయటం అనేది ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మన వాళ్ళు డామేజ్ చేయలేం. ఇలా ప్రచారం చేయటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి నాకు వాగ్బంధం చేశారు. కోర్స్ బయటపడతాం, అది వేరే సంగతి. వాళ్ళ వల్ల ఏం కాదు, మనం బయటపడతామనే సంగతి వేరు. కానీ జరుగుతాయి. జరిగినప్పుడు మనం కూడా ఇతర దేవతలను ఆశ్రయించాల్సి వస్తుంది. తప్పదుగా. కానీ మన మీద ఈ ప్రయోగం జరిగిందనే విషయం మనకు ఎలా తెలుస్తుంది గురుగారు? మన రిజల్ట్ కనిపిస్తుందిగా. గతంలో ఒక స్వామీజీ, మీకు అందరికీ బాగా తెలిసినట్టు వాడే, నేను పేరు చెప్పనంతే, ఆయన అక్కడి నుంచో వస్తున్నారు. కారు కాస్తే యాక్సిడెంట్ అయింది. పల్టీలు కొట్టింది. కారులో 4 ఉన్నారు. ఆయన ఒక్కడికే, స్వామీజీ ఒక్కడికే కాళ్ళు చేతులు మొత్తం మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఏం జరగల. ఇంకా మాకు ఎలా తెలుస్తుంది ఏమిటి? పోయి హాస్పిటల్లో పడ్డావుగా, ఇంకెవరికి పడలా. ఎవరికి అసలు బ్లడ్ డ్రాప్ కూడా రాలేదు. తర్వాత ఏదో సరే ఆయన పెద్దవాడు కాబట్టి ఏదో చేసుకున్నాడు, బయటకు వచ్చాడు. తప్పది ఇవన్నీ. శంకరాచార్యుల వారి మీదే ప్రయోగాలు జరిగినాయి. గురుగారు, ఈ ప్రయోగాలు చేసేవాళ్ళు అసలు ఎక్కడ నేర్చుకుంటారు ఈ విద్య? వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది గురుగారు? శక్తి ఒకటే, ఎక్కడైనా శక్తి ఒకటే. కరెంటు పోల్ నుంచి ఇంట్లోకి వైర్లు ఆపుకున్నాం. సో పవర్ ఒకటే వచ్చింది. ఈ పవర్తో మనం ఫ్యాన్ దగ్గర తిప్పామా, లేకపోతే గేజర్ ఆన్ చేసుకున్నామా, లేకపోతే అందులో వేలు పెట్టి మనం చచ్చిపోయినామా, అంతే తేడా. అంటే మీరు మంచిగా ఉపయోగించుకున్నారా, చెడగా ఉపయోగించుకున్నారా, ఎట్లయినా ఉపయోగించుకోవచ్చుగా. సో శక్తి అనేది ఒకటే. మనమేమో మంచిగా ఉపయోగిస్తాం, వాళ్ళు చెడుగా ఉపయోగిస్తున్నారు. అంటే మార్కండేయుడు శివుణ్ణి ఏ విధంగా అయితే పట్టుకున్నాడో ఆ విధంగా ఉపాసకులు ఒక దేవతను పట్టుకోవాలి. మరి వాళ్ళు వీళ్ళకి నిరంతరం ఒక రక్షణ కవచంగా ఉండాలి కదా గురు. ఎవరు? దేవత రక్షణ కవచము అంటే అలా ఏముండదు. ఏమడిగావు నువ్వు దేవత అడిగితే అదే ఇస్తుంది. నాకు మోక్షం ఇయ్యాను, మార్కెట్ నాకు లైఫ్ స్పాన్ పెంచు అన్నాడు. దాని మీదే ఆలోచిస్తుంది, అంతేగాని మిగిలిన ఎందుకు ఆలోచిస్తుంది? అసలు వరం ఇవ్వడం అనేది దేవత యొక్క లక్షణం. అంతేగా. దేవత యొక్క లక్షణమే కాదు, పెద్దవాళ్ళ యొక్క లక్షణం. ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వచ్చారు, మీరు వచ్చి నాకు నమస్కారం పెట్టారు, ఆ టేబుల్ మీద పళ్ళు ఉన్నాయి, ఓ పండు తీసి చేతిలో పెడతాను. అదే దేవత అయితే వరం ఇస్తుంది, ఆ పండు ఇవ్వకుండా వరం ఇస్తుంది, అంతే. నేను వరా ఇవ్వలేను కాబట్టి ఆ పండు మీ చేతిలో పెట్టాను, 4 నక్షత్రాలు నేర్చుకొచ్చాను. దేవత 2 చేయగలదు కాబట్టి అది మనకి ఆ పని చేస్తుంది. ఈ వాక్ శుద్ధి పెరగాలి, లేదంటే మనం ఏం చెప్తే జరగాలి అంటే వాడు ఏ విధమైన ఉపాసన చేయాలి గురుగారు? ముందు మాట్లాడటం మానేయాలి. ఓకే. నోరు కంట్రోల్ చేసుకోవాలి. అంటే మన వాళ్ళు దీంట్లో అయితే యూ షుడ్ కంట్రోల్ యువర్ టంగ్ అంటారు. నాలుకని మీ అదుపులో పెట్టుకోవాలి, ఏ మాత్రం వాడకూడదు. కాళిదాసు రాస్తాడు రఘువంశం రాసేటప్పుడు, రఘువంశంలో ఉన్నటువంటి రాజులు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదట. ఎందుకు అంటే ఎక్కువగా మాట్లాడితే అబద్ధం ఆడాల్సి వస్తుందేమో అని భయంట వాళ్ళకి.
అందుకని వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అట్లాగే ఇక్కడ కూడా మనం ముందు వాక్కును కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాక్ నువ్వు మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నావు, అస్సలు మాట్లాడినటువంటి వాడు నోరు తెరిచి ఏమన్నా ఒక మాట అంటే ఆ మాటకి శక్తి ఉంటుంది. వాడు అన్నటువంటి మాట జరిగి తీరుతుంది. సో అలా ఆటోమేటిక్గా పని అనేది జరిగిపోతుంది. సో ఇప్పుడు మనం ఎంతసేపు దేవతను ఆరాధన చేస్తున్నాం, ఏం మాట్లాడాం, మనకు శక్తి అనేది వస్తుంది. వచ్చిన శక్తి మనకి పని జరుగుతుంది. అంటే ఆ దేవత ఇచ్చే శక్తి మనం స్వీకరిస్తున్నాం అనే విషయం మనకి ఏ విధంగా గుర్తించుకోవాలి గురుగారు? గురువుగారు నాకు సంతానం కావాలి అన్నాడు. అలాగేనే సంతాన ప్రాప్తి వస్తూ పో, నీ పిల్లలు పుడతారు పో అన్నాను. ఏమన్నాను నేను? పిల్లలు పుడతారు అన్నాను, అంతే కదా అన్నది. మాటేగా, మరి నీకు సంతానం కలిగింది కదా. కాబట్టి అలాగే కలుగుతుంది. అంటే ఆ వాక్కుగా శక్తి ఉంది. ఇక్కడ మర్చిపోకూడనటువంటిది ఏమంటే, నా వాక్కు శక్తి ఉన్నది కదా అని నేను బడా వచ్చిన వాళ్ళందరికీ అట్లాగే చెప్పేసుకుంటూ పోయాను అనుకో, ఆ వాక్య శక్తి అనేది తగ్గిపోతుంది. శక్తి అనేది తగ్గిపోతుంది. గతంలో మనం మేనకా విశ్వామిత్రులను చూసాం. విశ్వామిత్రుడు మేనక వెంబడి తిరిగాడు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే, మేనక అప్సరాంగన, స్వతహాగా ఆవిడ కొంత శక్తి అనేది ఉంటుంది. ఏదో ఆకాశ గమనం ఇలాంటివి కొన్ని శక్తులు ఆవిడకు ఉన్నాయి. విశ్వామిత్రుడు మానవుడు, ఈయనకి ఏ శక్తి లేదు. ఒకవేళ ఇప్పుడు శక్తి వచ్చిందంటే ఎలా వచ్చింది? తపస్సు చేత వచ్చింది. తపస్సు చేత వచ్చినటువంటి శక్తి అది పోతుంది. కొత్తగా వచ్చింది కదా, వచ్చిన శక్తి ఏం పర్మనెంట్గా ఉండదు, పోతుంది. నువ్వు వాడుకుంటే పోతుంది. అదే పని చేశాడు. మేనకతో పాటు తిరిగాడు. అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అది తిందాం, ఇది తిందాం అంది. అలాగే అన్నాడు. ఆవిడేమో తన సహజమైనటువంటి శక్తితో అన్ని సంపాదించుకుంది. మరి నువ్వు ఎట్లా సంపాదిస్తా? తపశక్తి. ఆ తపశక్తి ఉన్నంత వరకు, అంటే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ ఉన్నంత వరకు ఇది పనులన్నీ ఖర్చు పెట్టేసావు, బాగుంది. ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ హరించిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా? అయిపోయింది. సో నీకు ఆ శక్తి అనేది తగ్గిపోతుంది. ఆ మాట గుర్తించాలి. అది పర్మనెంట్గా ఉండదు. నీకు వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండదు. కాబట్టి ఇట్లాగే తపస్సుతో వచ్చే శక్తి ఎక్కువ కాలం ఉండదు, వాడేసుకుంటే అయిపోతుంది. అందుకని దాన్ని వాడుకోకూడదు. ఇప్పుడు కొంతమంది మనం పిలిచి తిట్టేస్తూ ఉంటాము. తిట్టేస్తున్నామంటే మన శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనం శాపం పెట్టామనేగా. మీరు సాధన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మీరు అవతల వ్యక్తిని తిట్టిపోశారు, వాడికి హామీ జరగాలని మీరు అనుకున్నారు అంటే వాడు తప్పకుండా కొద్ది గొప్ప జరుగుతుంది. మీ శక్తిని బట్టి జరుగుతుంది. మరి అప్పుడు మీ శక్తి అనేది తగ్గిపోతుంది. సహజ సిద్ధంగా ఈ శక్తిని పెంచుకోవాలంటే ఏమైంది? మీ శక్తి సహజ సిద్ధంగా మనకి పెరగవు. మనకే మనం పెంచుకోవటమే. మనం పెంచుకోవటం అంటే ఇందాక చెప్పాను కదా, మాట్లాడి తగ్గించాలి. దేవతని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఎంతసేపు మనం ఆ దేవత దీంట్లోనే ఉండాలి. చాలా సంతోషం గురుగారు. మీరు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చూస్తున్న వారందరి తరపున, అలాగే ఎవరైతే ఈ శ్రీ విద్య ఉపాసకులు ఉంటారో, సాధకులు ఉంటారో వారందరి తరపున కూడా మీకు కృతజ్ఞతలు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇంతవరకు గురువుగారు మనకు అనేక రహస్యమైనటువంటి విషయాలు, ఇవి ఒక సత్సంగంలో జరిగినా కూడా ఇది ఎప్పుడో ఎక్కడా చెప్పినటువంటి అనేక విషయాలు ఈరోజు మనకు తెలియజేయడం జరిగింది. మరి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.